వ్యూయర్స్, నమస్తే. నేను డాక్టర్ ఆర్ శ్రవంతి. ఈరోజు మన అందరికీ ఆక్వాకల్చర్ మీద విశ్లేషణాత్మకంగా వివరించడానికి వరల్డ్స్ హైలీ క్వాలిఫైడ్ ఆక్వాకల్చర్ ప్రొఫెషనల్, సీనియర్ జనరల్ మేనేజర్ ఆఫ్ ఇంట్రాన్ లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ డాక్టర్ రాయప్రోలు శ్రీనివాస్ గారు, ప్రొఫెషనల్లీ నోన్ యాజ్ డాక్టర్ లు, మనతో ఉన్నారు. వీరు ఆక్వాకల్చర్లో అనేక సాంకేతిక సేవలు అందించి 30 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగి ఉన్నారు. ఈరోజు ఈ పాడ్కాస్ట్కు బియాండ్ బయోకు ఆయనకు స్వాగతం. వెల్కమ్ సార్, డాక్టర్ లు. నమస్తే సార్. టు స్టార్ట్ విత్, డాక్టర్ గారు మీ గురించి కొంచెం మాకు వివరించగలుగుతారా? షూర్ అండి. ఐ స్టార్టెడ్ మై కెరియర్ ఇన్ 1994. 1994లో నేను అగ్రికల్చర్ ఇండస్ట్రీలోకి వచ్చాను విత్ డిగ్రీ ఆఫ్ మాస్టర్స్ ఇన్ మెరైన్ బయాలజీ. బేసిక్గా నేను డాక్టర్ అవుదాం అనుకున్నాను. అన్ఫార్చునేట్లీ నాకు మెడిసిన్ రాలేదు. సో ఆఫ్ లేట్ నేను ఇదే ఆక్వాకల్చర్ ఫీల్డ్లో ప్రోబయాటిక్స్లో, ఫీడ్ ప్రోబయాటిక్స్లో ఎంఫిల్ చేసి, తర్వాత పాండ్ ప్రోబయాటిక్స్లో పిహెచ్డి చేసి, ఆక్వాకల్చర్ మార్కెటింగ్లో ఎంబీఏ చేశాను. సో దిస్ ఈజ్ మై అకాడమిక్ క్వాలిఫికేషన్. ఓకే. సో 32 years నుంచి నేను ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నాను. ఐ స్టార్టెడ్ యాజ్ అ సేల్స్ ఎగ్జిక్యూటివ్ 1994లో. ఇప్పుడు సీనియర్ జనరల్ మేనేజర్ ఆఫ్ ఇంట్రాన్ లైఫ్ సైన్సెస్. ఇది నా అకాడమిక్ ప్రొఫైల్. సార్, వాట్ ఈస్ ఆక్వాకల్చర్ అంటే ఏం చెప్తారు సార్? ఆక్వాకల్చర్ అంటే ఇన్ క్యాప్టివిటీ కల్చర్. అంటే ఎట్లా అంటే మీకు సముద్రంలో యాక్చువల్గా చేపలు, రొయ్యలు నేటివ్ సముద్రంలో ఉంటాయి, కానీ సముద్ర ఉత్పత్తులు సంవత్సరానికి తగ్గిపోతున్నాయి. అందుకని ఒక 60 ఏళ్ల క్రితమే ఇది ఐడెంటిఫై చేసి ల్యాండ్లో సాల్ట్ వాటర్ కానీ, ఫ్రెష్ వాటర్ కానీ ఈ భూమి మీద చెరువుల కింద తవ్వి అందులో ఈ చేపలు, రొయ్యలు పండించడం అనేది మొదలైంది. సో ఒక 60 ఏళ్ల నుంచి ఇది మొదలైంది. చేపల చెరువులు అయితే ఒక 60 ఏళ్ళ ముందు నుంచి మొదలైనవి. రొయ్యల చెరువులు మాత్రం ఒక 50 ఏళ్ళ నుంచి మొదలైనవి. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో చూస్తే సముద్ర ఉత్పత్తుల కన్నా ఆక్వాకల్చర్ ద్వారా వచ్చే ఉత్పత్తులు ఆల్మోస్ట్ 150 మిలియన్ మెట్రిక్ టన్స్ ఉంది. సముద్ర ఉత్పత్తులు 92 మిలియన్ మెట్రిక్ టన్సే. అందువల్ల ఆక్వాకల్చర్ అనేది ఏంటంటే ప్రోటీన్. ఇప్పుడు హ్యూమన్కి ప్రోటీన్ కావాలి. వెజిటేరియన్స్ అయితే పప్పులు అవి తింటారు. నాన్ వెజిటేరియన్స్ ఈ చేపలు, రొయ్యలు, కోడి, లేదంటే బీఫ్ ఇలాంటివన్నీ తింటారు. సో ఈ ప్రోటీన్ ప్రొడక్షన్కి చూసినట్లయితే ఆక్వాకల్చర్ ద్వారా వచ్చే ప్రోటీన్ ఫ్యాట్ ఉండదు. ఇందులో తక్కువ ఫ్యాట్ ఉంటుంది, ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది. అందుకని ప్రపంచం మొత్తం ఆక్వాకల్చర్ ఉత్పత్తుల ద్వారా వచ్చే ఈ చేపలు అయితేనేంటి, రొయ్యలు అయితేనేంటి ప్రిఫర్డ్ ఫుడ్. సో అందుకని ఆక్వాకల్చర్ అనేది డెవలప్ అయింది. సో ల్యాండ్ మీద మనం పెంచే చేపలను, రొయ్యల్ని ఆక్వాకల్చర్ అంటారు. సో ఇప్పుడు ఆక్వాకల్చర్ అంటే బేసిక్గా పాండ్స్, చెరువులు అంటారు కదా సార్. సో అయితే ఈ పాండ్ సైజెస్ ఎంత ఉండాలంటారు సార్? ఎందుకు? ఓకే, అంటే చేపల చెరువులకి, రొయ్యల చెరువులకి తేడా ఉంది డాక్టర్. ఓకే. సో బేసికల్లీ ఏంటంటే చేపల చెరువు అనేవి పెద్దవి ఉంటాయి. అంటే 5 ఎకరాల నుంచి 10 ఎకరాలు, 20 ఎకరాలు, 100 ఎకరాలు కూడా చేపల చెరువులు ఉంటాయి. కానీ రొయ్యల చెరువుల దగ్గరికి వచ్చేటప్పటికి బేసిక్గా మనకి మినిమం ఒక 1 హెక్టార్, అది ఐడియల్ సైజ్. 1 హెక్టార్ అంటే 2.5 ఎకరాలు. కానీ కల్చర్ ప్రాక్టీసెస్ చూస్తే ఒక్కొక్క ఏరియాలో, ఒక్కొక్క దేశంలో, ఒక్కొక్క స్టేట్లో, ఇండియాలో ఒక్కొక్కలాగా ఉంటుంది. 1000 స్క్వేర్ మీటర్స్ అంటే 1 హెక్టార్లో 10%. అలాంటి చెరువులన్నీ బెంగాల్లో ఉంటాయి. ఆంధ్రాకి వచ్చేటప్పటికి 2 ఎకరాలు, 1.5 ఎకరం, 2 ఎకరాల చెరువులు కామన్గా ఉంటాయి. సో జనరల్గా చెప్పాలంటే సైంటిఫిక్గా 2 ఎకరాల నుంచి 2.5 ఎకరాలు రొయ్యల చెరువులు ఉంటే మంచిది. చేపల చెరువు 10-15 ఎకరాలు ఉంటే మంచిది. సో ఇందులో కొన్ని టెక్నికల్ పారామీటర్స్ గురించి కొంచెం వివరించగలుగుతారా సార్? తప్పకుండా. బేసిక్గా మీకు టెక్నికల్ పారామీటర్స్ అంటే ఫిజికల్, కెమికల్ అండ్ బయాలజికల్ పారామీటర్స్ ఉంటాయి. ఓకే. సో ఫిజికల్ పారామీటర్స్ అనేటప్పటికి మనకి ఈ సన్లైట్, టెంపరేచర్, ఇవన్నీ ఫిజికల్ పారామీటర్స్ అంటాం. ఫిజికల్ పారామీటర్స్లో సన్లైట్ మన కంట్రోల్లో లేదు, రైట్? ఇట్ ఈస్ ఎ నేచర్ డ్రివెన్. సో టెంపరేచర్ అనేది ఏంటంటే రొయ్యల చెరువులు కానీ, చేపల చెరువులు కానీ అప్రాక్సిమేట్గా మనకి
ఆప్టిమమ్ లెవెల్ అయితే 28 డిగ్రీల నుంచి 32 డిగ్రీలు ఉండాలి. నెక్స్ట్ కెమికల్ పారామీటర్స్కి వచ్చేటప్పటికి pH, Hmm. దీన్ని హైడ్రోజన్ అయాన్ కాన్సన్ట్రేషన్ అంటాం. సో ఈ pH అనేది 7.5 to 8.5 ఉండాలి. Hmm. నెక్స్ట్ ఆక్సిజన్ లెవెల్, మీకు ఆక్సిజన్ కావాలి, నాకు ఆక్సిజన్ కావాలి, అందరికీ ఆక్సిజన్ కావాలి, Hmm. ఎనీ లివింగ్ ఆర్గానిజం. అలాగే రొయ్యలకి చేపలకు కూడా ఆక్సిజన్ కావాలి. Hmm. సో ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఎర్లీ మార్నింగ్ 4 నుంచి 5 గంటలకి అప్రాక్సిమేట్గా 5 mg/లీటర్ తగ్గకుండా ఉండాలి ఆక్సిజన్. Hmm. దెన్ ఆల్కలినిటీ అంటే సాంద్రత, నీటి సాంద్రత, అది 120 mg/లీటర్ ఉండాలి. Okay. నెక్స్ట్ Hmm. హార్డ్నెస్ Hmm. అంటే ఉప్పు సాంద్రత. ఇది జనరల్గా సెలినిటీని బట్టి అంటే ఉప్పు శాతాన్ని బట్టి నీటిలో మీకు ఆ హార్డ్నెస్ అనేది మారుతూ ఉంటుంది. Hmm. ఫ్రెష్ వాటర్ వచ్చేటప్పటికి 200, 300, 400 ఉంటే సెలినిటీ పెరుగుతున్న కొలది 2000, 3000 కూడా వెళ్తుంది. Hmm. సో యావరేజ్ మనకి అరౌండ్ 250 to 300 నీటి సాంద్రత అంటే హార్డ్నెస్ ఉంటే మంచిది. Hmm. సో ఇవి మేజర్ పారామీటర్స్. ఇవి కాకుండా ఇంకా చాలా ఉన్నాయి. అమోనియా అంటే టాక్సిక్ గ్యాస్. సో ఈ రకంగా చాలా కెమికల్ పారామీటర్స్ ఉంటాయి. బట్ మేజర్ ఇంపార్టెంట్ ఏంటంటే pH, సెలినిటీ, ఆల్కలినిటీ, హార్డ్నెస్, ఆక్సిజన్ లెవెల్స్. సో యాజ్ సెడ్ ఆక్వాకల్చర్లో మీరు అన్నట్టు నేల మీద పెంచుతాము. సో దట్ ఇంక్లూడ్స్ సాయిల్ అండ్ వాటర్ టూ. ఎస్. సో ఈ ఆక్వాకల్చర్లో సాయిల్ అండ్ వాటర్కి అంటే ఏ విధంగా అది ప్రభావితం చేస్తుంది, ఎలాగా అనేది కొంచెం వివరిస్తారా సార్? బేసిక్గా మీకు ఆక్వాకల్చర్ అంటేనే నీటిలో చేసే పెంపకం, Hmm. రైట్? ఇట్ ఈస్ ది కల్చర్ ఈస్ డన్ ఇన్ ద వాటర్, నీళ్ళల్లో పెంచుతాం. Hmm. సో నీరు అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. Hmm. ఇప్పుడు టెరిస్ట్రియల్ యానిమల్స్ ఉన్నాయి, కోళ్ళు కానీ, పందుల పెంపకం కానీ, Hmm. లేదంటే మీకు డైరీ కానీ, Hmm. ఇవన్నీ కూడా ఏంటంటే మనకి కనబడతాయి Hmm. బయట. బట్ ఇక్కడ ఆక్వాకల్చర్కి వచ్చేటప్పటికి నీళ్ళల్లో ఉంటుంది, మనకు కనపడదు. కానీ నీళ్ళల్లో ఉన్న కింద బాటమ్ ఉంటుంది, Yes. అది సాయిల్. అది Hmm. సో మనకి సాయిల్ ఎప్పుడైతే యావరేజ్ pH 7 ఉండాలండి. అలాగే క్లే లోమి సాయిల్స్ అయితే రొయ్యల చెరువులకు మంచివి, Hmm. క్లే సాయిల్ అయితే చేపల చెరువులకు మంచివి. ఓకే, Hmm. అది సాయిల్ క్యారెక్టర్. అలాగే న్యూట్రియంట్ ఎన్రిచ్మెంట్ ఆఫ్ ది సాయిల్ అంటాం. అంటే సాయిల్లో ఉండే ఈ ఖనిజాల శాతము Hmm. వాటర్లో మనం ప్లాంక్టాన్ అంటాం, అంటే ప్లవకాలు. ఈ ప్లవకాలను మెయింటైన్ చేయడం కోసం Hmm. ఆ న్యూట్రియంట్ ఎన్రిచ్మెంట్ అనేది సాయిల్లో ఉండాలి. సో అందుకని మనం ఎప్పటికప్పుడు ఫెర్టిలైజేషన్ అది చేసుకుంటా పాండ్ మనం ప్రిపేర్ చేసే ముందే ఈ ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ అని, తర్వాత ఇన్ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ అని ఇవి అప్లై చేసి ఆ కల్చర్ పీరియడ్ అంతా, ఫర్ ఎగ్జాంపుల్ చేపల చెరువు అనుకోండి 9 నెలలు కల్చర్ ఉంటుంది. Oh. అదే రొయ్యల చెరువులో అయితే 120 నుంచి 150 రోజులు ఉంటుంది, అంటే Hmm. 4 నుంచి 5 నెలలు. సో ఆ కల్చర్ టైం అంతా కూడా మనకి పర్ఫెక్ట్గా ఆ ప్లవకాల శాతం మెయింటైన్ అవ్వడానికి, ప్లాంక్టాన్ శాతం మెయింటైన్ అవ్వడానికి Hmm. కంపల్సరీగా మనం ఈ సాయిల్ మేనేజ్మెంట్ అనేది ఇంపార్టెంట్. సో 2 వాటర్ మేనేజ్మెంట్. Hmm. వాటర్ క్వాలిటీ మేనేజ్మెంట్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే రొయ్య కానీ చేప కానీ ఎప్పుడు నీళ్ళల్లోనే ఉంటుంది. Hmm. సో అది మనకి పరిశుభ్రంగా ఉండాలి. వి నీడ్ హెల్దీ ఎన్విరాన్మెంట్. Hmm. సో దాన్ని మెయింటైన్ చేయడం కోసం రకరకాల ప్రోబయోటిక్స్ అన్ని వచ్చినాయి. Hmm. సో మనం ఆప్టిమమ్ లెవెల్స్ ఆఫ్ ఆక్సిజన్ అంటే మోర్ దాన్ 5 mg/లీటర్, Hmm. ఆప్టిమమ్ లెవెల్ ఆఫ్ pH 7.5 to 8.5, ఇవన్నీ మనం మెయింటైన్ చేసినప్పుడు డెఫినెట్గా సక్సెస్ఫుల్గా కల్చర్ రావడానికి అవకాశం. సో ప్రోబయోటిక్స్ని యూస్ చేస్తారు కదా సార్, సో దాని గురించి కొంచెం వివరించగలుగుతారా సార్? ఓకే అండి. బేసిక్గా ప్రోబయోటిక్స్ అనేవి మనకి ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్ ఉంది, Hmm. యూ గెట్ డిసెంట్రీ, రైట్ డాక్టర్? యూ నో దాట్ Yes. బీయింగ్ ఏ డాక్టర్. Yes. Yes. సో వన్స్ యూ హ్యావ్ డిసెంట్రీ వచ్చినప్పుడు ఏంటంటే మన డైజెస్టివ్ సిస్టంలో ఉన్న ప్యాథోజన్ బ్యాక్టీరియా వెళ్ళి డిసెంట్రీ కలిగిస్తుంది. Hmm. దాన్ని కంట్రోల్ చేయడానికి ప్రోబయోటిక్స్ మన డైజెస్టివ్ సిస్టంలో ఉంటాయి. Hmm. సో డిసెంట్రీ వచ్చినప్పుడు ఈ బ్యాక్టీరియా ఈ 2 బ్యాక్టీరియా బయటకు వెళ్ళిపోతాయి. Hmm. సో సిమిలర్లీ రొయ్యల్లో కూడా ప్రోబయోటిక్స్ అనేవి ఎలిమెంటరీ కెనాల్లో ఉంటాయి, చేపల్లో ఉంటాయి. Okay. అయితే ప్రోబయోటిక్స్ ఎందుకని ఇప్పుడు ఈ గత 2 దశాబ్దాలుగా ఒక 20 ఏళ్ల నుంచి బాగా ఫెమిలియర్ అయింది అంటే Hmm. యాంటీబయాటిక్స్ అనేది వాడకం రొయ్యల చెరువుల్లో, చేపల చెరువుల్లో ఆపేశారు. Oh. సో యాంటీబయాటిక్ రెసిడ్యూ
హ్యూమన్ కి డెఫినెట్ గా నెగిటివ్ ఎస్ ఫ్యాక్టర్. అందుకని ఏంటంటే యాంటీబయాటిక్ రెసిడ్యూ ఉంటే ఆ చేపలు కానీ రొయ్యలు కానీ తినకూడదు అనేది కాన్సెప్ట్. అందుకని ఏంటంటే ఈ యాంటీబయాటిక్స్ అవాయిడ్ చేయడం కోసం ప్రోబయాటిక్స్ ఆక్వాకల్చర్ లో కూడా వచ్చినాయి. ఓకే సో ఈ ప్రోబయాటిక్స్ 3 రకాలు. ఒకటి ఫీడ్ లో కలిపే ప్రోబయాటిక్స్, 2 నేల మీద రొయ్యల చెరువుల్లో చేపల చెరువులు నేలకి వాడే ప్రోబయాటిక్స్, సాయిల్ ప్రోబయాటిక్స్. ఆ రొయ్యలు ఉండే వాటర్ లో ఉంటది కాబట్టి చేపలు కానీ రొయ్యలు కానీ వాటర్ ప్రోబయాటిక్స్. సో బయో మీన్స్ పాజిటివ్ బ్యాక్టీరియా, హెల్దీ బ్యాక్టీరియా అని ప్రోబయాటిక్స్ అంటాం. హానికరమైన బ్యాక్టీరియా అని బ్యాడ్ బ్యాక్టీరియా అని, గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా అని మనం నెగిటివ్ బ్యాక్టీరియా. అవి డిసీజులు కలిగిస్తాయి. ఈ డిసీజులు కంట్రోల్ చేయడం కోసం మనం ప్రోబయాటిక్స్ వాడతాం. యాక్చువల్లీ సార్ ఆక్వాకల్చర్ అనేది కొంచెం రిస్క్ తో కూడిన విషయం అనేది అనుకుంటూ ఉంటారు కదా సార్. సో అది ఎంతవరకు నిజం అని అంటుంటారు డాక్టర్ గారు? ట్రికీ క్వశ్చన్. ఆక్వాకల్చర్ అనేది రిస్క్ అంటే లైఫే రిస్క్ కదండి డాక్టర్. ఎగ్జాక్ట్లీ. ఈజ్ దర్ ఎనీ గ్యారంటీ ఆఫ్ ఎనీబడీస్ లైఫ్ నెక్స్ట్ సెకండ్? నోబడీ. సో రిస్క్ ఈస్ దేర్ ఎవ్రీవేర్ ఇన్ దిస్ వరల్డ్. ఈ ప్రపంచం మొత్తంలో రిస్క్ లేని ప్లేసే లేదు. సో రిస్క్ లేని పరిస్థితి లేదు. ఇక్కడ ఆక్వాకల్చర్ లో రిస్క్ అంటే అర్థం ఏంటంటే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ. ఒకవేళ ఏ రోగమైనా ఏ డిసీజ్ అయినా వచ్చిపోతే క్రాప్ ఎక్కువ డబ్బులు పోతాయి అనే దాని మీద రిస్కీ అంటారు. బట్ ఎవ్రీవేర్ రిస్క్ ఈస్ దేర్. సో అంత రిస్కీ బిజినెస్ అయితే ప్రపంచం మొత్తం మీద 50 లక్షల టన్నులు ప్రొడ్యూస్ అవ్వదు కదా రొయ్యలు. సో రిస్కీ బిజినెస్ అనేది ఒక రాంగ్ పర్సెప్షన్ నా నాలెడ్జ్ లో. నాకున్న నా 30 ఏళ్ల ఎక్స్పీరియన్స్ లో మనం సైంటిఫిక్ గా ప్రోటోకాల్ ప్రకారం కనుక కల్చర్ చేసినట్లయితే రిస్క్ ఫ్యాక్టర్ మాక్సిమం తగ్గించుకోవచ్చు. ఇంకొక పాయింట్ ఇక్కడ, ఒక క్రాప్ ప్రాఫిట్ వస్తే 2 క్రాప్లు పోయినా రైతు ఇబ్బంది పడ్డు. సో అంత మంచి ప్రాఫిట్స్ ఉంటాయి. సో అందుకని ఆక్వాకల్చర్ లో వెంచర్ చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు, ఇప్పటికీ వస్తున్నారు. సో డెఫినెట్ గా మీరు అనుకున్నంత రిస్కీ బిజినెస్ అయితే కాదు. సో హ్యాచింగ్ నుంచి క్యాచింగ్ వరకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కొంచెం ఇఫ్ యూ కెన్ షేర్ అబౌట్ దట్. ఓకే, అండ్ యూ హావ్ నైస్లీ కొరిలేటెడ్ hatching and catching. Yeah. What is hatching and what is catching? Hatching is nothing but పిల్ల ప్రొడ్యూస్ చేసేదాన్ని మనం హ్యాచింగ్ అంటాం. అంటే చేపల్లో కానీ రొయ్యల్లో కానీ పిల్ల ఉత్పత్తి చేసేది హ్యాచింగ్ అంటాం. క్యాచింగ్ అంటే ఫైనల్ గా హార్వెస్టింగ్. సో బేసిక్ గా హ్యాచింగ్ అంటే హ్యాచరీస్. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ కమ్ బ్యాక్. చేపల్లో అయితే హార్మోనల్ ఇంజెక్షన్స్ అవి చేస్తారు. న్యాచురల్ గా ఏమీ మెచ్యురేషన్ ఉండదు. బట్ ఉంటుంది, ఎందుకంటే సముద్రంలో ఇంజెక్షన్లు చేయరు కదా. సో న్యాచురల్ గా ఉంటుంది. బట్ అట్ ద సేమ్ టైం దేర్ ఆర్ హార్మోన్స్ విచ్ విల్ ఇండ్యూస్ ది మెచ్యురేషన్. చేపల్లో అయితే, రొయ్యల్లో న్యాచురల్ గా కూడా ఉంటుంది మెచ్యురేషన్. రొయ్యల్లోకి వచ్చేటప్పటికి మీకు ఇప్పుడు మేల్ అండ్ ఫీమేల్ రొయ్యల్ని తీసుకుని మెచ్యురేషన్ ట్యాంక్స్ అని ఉంటాయి. సో మెచ్యురేషన్ ట్యాంక్స్ లో వాటిని బ్రీడింగ్ చేసినప్పుడు నెక్స్ట్ ఆఫ్ స్ప్రింగ్ అంటే ఎగ్ వస్తుంది. ఎగ్ నుంచి నాప్లే నుంచి జోయా నుంచి మైసిస్. ఇక్కడ మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే హై బయోసెక్యూరిటీ, ఏ డిసీజ్ రాకుండా. అలాగే సోర్స్ వాటర్, సముద్రం నుంచి నీళ్లు తీసుకుంటారు రొయ్యల హ్యాచరీస్ లో. సో ఆ వాటర్ కంటామినేషన్ లేకుండా డిస్ఇన్ఫెక్ట్ చేసుకోవటం విత్ సమ్ బ్లీచింగ్ పౌడర్ అని రకరకాల కెమికల్స్ ఉన్నాయి. ఆ తర్వాత ప్రోబయోటిక్స్ అప్లికేషన్ తో ఈ పాథోజెనిక్ లోడ్స్ తగ్గించుకోవటం. అలాగే హెల్దీ ఫుడ్, న్యూట్రిషనస్ ఫుడ్ అంటే న్యూట్రిషనల్ రిక్వైర్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక హ్యూమన్ బీయింగ్ కి రోజుకి 200 క్యాలరీలు కావాలి, ఇంత ప్రోటీన్ ఇంత ఫ్యాట్, రైట్? బీయింగ్ ఏ డాక్టర్ యూ నో దట్. సిమిలర్లీ రొయ్యలకి చేపలకు కూడా ఈ న్యూట్రిషనల్ రిక్వైర్మెంట్ అని ఉంటుంది. సో దాని ప్రకారం తయారు చేసిన మేతలు ఉంటాయి. సో ఆ మేతలు కరెక్ట్ గా వాడుకోవటం. లైవ్ ఫీడ్స్ సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేయడం. లైవ్ ఫీడ్స్ అంటే సముద్రం నుంచి తెచ్చిన వాట్ యు కాల్ స్క్విడ్స్ కానీ, అంటే కామర్స్ సంచులు అంటారు తెలుగులో, అవి లైవ్ ఫీడ్ చేస్తూ ఉంటారు. అలాగే మీకు ఈ యూసరైన్ అంటే సముద్రం నది సముద్రం కలిసేదాన్ని యూసరైన్ అంటారు. ఆ యూసరైన్ దగ్గర అక్కడ దొరికే పాలికిట్ వామ్స్ కానీ ఇవన్నీ లైవ్ ఫీడ్స్. సాధ్యమైనంత వరకు లైవ్ ఫీడ్స్ నుంచి ఇన్ఫెక్షన్స్ వస్తాయి. అందుకని లైవ్ ఫీడ్స్ మాక్సిమం తగ్గించుకుని ఇన్ఫెక్షన్ ని ప్రివెంట్ చేసుకుంటే హ్యాచరీస్ లో వాటర్ క్వాలిటీ మేనేజ్మెంట్ చేసుకుని త్రూ ప్రోబయోటిక్స్ డెఫినెట్ గా మంచి ప్రొడక్షన్ వస్తుంది.
హ్యాచింగ్ నుంచి క్యాచింగ్ అన్నారు మీరు. ఈ మధ్యలో చాలా స్టేజెస్ ఉన్నాయి. ఓకే. సో హ్యాచరీ నుంచి పిల్ల తీసుకొచ్చి నర్సరీ అని రొయ్యల చెరువుల్లో లేదంటే చేపల చెరువుల్లో కూడా నర్సరీలు ఉంటాయి. సో చిన్న పిల్లని తీసుకొచ్చి ముందు అందులో వేస్తారు. ఒక 1 మంత్ 2 మంత్స్ దాటిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ చేప అయితే 100 గ్రాముల సైజు, రొయ్యలు అయితే ఒక 3 గ్రాములు, 2.5 3 గ్రాములు వస్తాయి. అప్పుడు వాటిని తీసుకెళ్లి గ్రో అవుట్ పాండ్స్ అంట. సో హ్యాచరీ, నర్సరీ అండ్ గ్రో అవుట్. సో ఈ గ్రో అవుట్ పాండ్స్ లో ఈ రొయ్యల్ని స్టాకింగ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి బయోసెక్యూరిటీ ప్రోటోకాల్స్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రైతుకి 10 చెరువులు ఉన్నాయి. 10 చెరువుల్లోనే పక్క రైతుకు ఒక 5 చెరువులు ఉన్నాయి. ఆ పక్క రైతు దగ్గర ఏదో డిసీజ్ వచ్చింది, అది ఇక్కడికి ట్రాన్స్మిట్ అవుతుంది. సో అందుకని ఏంటంటే బయోసెక్యూరిటీ ప్రోటోకాల్స్ అంటే బర్డ్ ఫెన్సింగ్ అని పైన, సైడ్ క్రాఫ్ట్ ఫెన్సింగ్ అని అలా వేసుకోవాలి. 2 చెరువుల్లో ఎంట్రీ తీసుకున్నప్పుడు డిస్ఇన్ఫెక్ట్ చేసుకోవాలి. పొటాషియం పెర్మాంగనేట్ కానీ క్లోరిన్ వాటర్ తో కానీ డిస్ఇన్ఫెక్ట్ చేసుకుని ఎవరైనా ఎంట్రీ లోపలికి వచ్చినప్పుడు మనం ప్రివెంట్ చేసుకోవాలి. అలాగే మనం వాడే యుటిలెన్సెస్ కానీ లేకపోతే అంటే రొయ్యలు చేపలు చూడడానికి వేసే వలలు కానీ ఇవన్నీ కూడా డిస్ఇన్ఫెక్ట్ చేసుకోవాలి. సో ఈ రకంగా చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే బయోసెక్యూరిటీ ప్రోటోకాల్స్ అంటాం వీటిని. ఇవి ఫాలో అయినప్పుడు వాటర్ క్వాలిటీ మేనేజ్మెంట్ బాగుంటుంది. 2 ప్లాంక్టాన్ ఇందాక చెప్పాను మీకు ప్లవకాలు అని. ఈ ప్లాంక్టాన్ మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. సో ఫైటో ప్లాంక్టాన్ అండ్ జూ ప్లాంక్టాన్ అని ఉంటాయి. డిజైరబుల్ హెల్దీ ఫైటో ప్లాంక్టాన్ 2 రకాలుగా ఉంటుంది, డయాటమ్స్ అండ్ గ్రీన్ ఆల్గే. సో ఇందులో డయాటమ్స్ ఒక 70%, గ్రీన్ ఆల్గే 30% ఉన్నట్లయితే మీకు వాటర్ గోల్డెన్ గ్రీన్ కలర్ లో ఉంటుంది. అండ్ జూ ప్లాంక్టాన్, ఫైటో ప్లాంక్టాన్ అంటే ప్రైమరీ ప్రొడ్యూసర్, జూ ప్లాంక్టాన్ అంటే ప్రైమరీ కన్జ్యూమర్. బట్ ఈ ఫైటో ప్లాంక్టాన్ జూ ప్లాంక్టాన్ కూడా రొయ్యలు తింటాయి, చేపలు. అందుకని మనం హెల్దీ ఫైటో ప్లాంక్టాన్, హెల్దీ జూ ప్లాంక్టాన్ మెయింటైన్ చేయాలి. చేసినప్పుడు మనం ఇచ్చే ఆర్టిఫిషియల్ ఫీడ్ ఏదైతే ఉందో దాని ఫుడ్ కన్వర్షన్ రేషియో అంటే 1 కేజీ మేతకి అంత రొయ్యలు వచ్చినాయి. జనరల్ గా 1:1.2 అంటే 1 కేజీ మేతకి 1 కేజీ 200 మేతకి 1 కేజీ రొయ్యలు వచ్చినాయి అనుకోండి. దట్ ఈస్ ఎ వెరీ గుడ్ FCR. అది ఎప్పుడు వస్తుందంటే మనం ఈ హెల్దీ ప్లాంక్టాన్ మెయింటైన్ చేసినప్పుడు. ఈవెన్ 1:1 వచ్చిన రోజులు కూడా ఉన్నాయి. సో ఈ రకంగా హెల్దీ ప్లాంక్టాన్ మనం మెయింటైన్ చేయాలి. దానికి మనం ఆర్గానిక్ ప్రొడక్ట్స్ వాడుకోవటం, ప్రోబయోటిక్స్ వాడుకోవటం, రెగ్యులర్ గా ఏరేషన్. రొయ్యల చెరువుల్లో ఆక్సిజన్ మెయింటైన్ చేయడానికి ఏరేటర్స్ ఉంటాయి, చేపల చెరువులకి అంత అవసరం ఉండదు. సో ఈ ఆక్సిజన్ మెయింటైన్ చేయడానికి ఏరేషన్ మనం సఫిషియెంట్ గా ఏరేషన్ ఇవ్వటం. అరౌండ్ 300 kgs కి 1 HP ఆఫ్ ఏరేషన్ అవసరం పడుతుంది. సో అలాగా మనం హెల్దీ మేనేజ్మెంట్ ఆఫ్ వాటర్ ఈ కల్చర్ లో సిస్టమ్ లో అంటే హ్యాచరీలో, నర్సరీలో, కల్చర్ పాండ్స్ లో ఈ హెల్దీ మేనేజ్మెంట్ మనం చేసినప్పుడు సక్సెస్ఫుల్ క్రాప్ వస్తుంది. సో ఫైనల్ గా మీరు క్యాచింగ్ అని, దట్ ఈస్ లాస్ట్ పార్ట్ ఆఫ్ ది స్టోరీ. సో ఈ 100-120 రోజుల్లో వచ్చే రొయ్యల్ని పట్టుకుని వాటిని ఐస్ లో హార్వెస్ట్ చేసి బయటికి తీసి వాటిని ఐస్ లో వేసి ప్రాసెసింగ్ ప్లాంట్ లో దాన్ని ప్రాసెస్ చేస్తారు. ఆ తర్వాత దాన్ని ఎక్స్పోర్ట్ చేస్తారు ఆఫ్టర్ ప్రాసెసింగ్. సో అక్కడ కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే కంటామినేషన్స్ వచ్చినాయి అంటే కంటైనర్స్ రిజెక్ట్ అవుతాయి. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఏమున్నా కూడా, లేకపోతే బ్యాక్టీరియల్ లోడ్స్ ఏమైనా ఉన్నా ప్రాసెసింగ్ ప్లాంట్ లో డెఫినెట్ గా వాళ్ళు ప్రాసెస్ చేసే రొయ్య కంటామినేట్ అవుతుంది, రొయ్య కానీ చేప కానీ. సో దట్స్ వై మీకు ఏంటంటే అక్కడ కూడా కంప్లీట్ బయోసెక్యూరిటీ ప్రోటోకాల్స్ ఫాలో అవ్వాలి. ఫాలో అయినప్పుడు డెఫినెట్ గా క్వాలిటీ ప్రొడక్షన్ వస్తుంది. క్వాలిటీ ప్రొడక్ట్ ని వీళ్ళు ప్యాకింగ్ చేసి ఎక్స్పోర్ట్ చేయగలుగుతారు. సో ఈ రకమైన జాగ్రత్తలు హ్యాచింగ్ టు క్యాచింగ్ చేసినప్పుడు డెఫినెట్ గా యూ గెట్ ఏ సస్టైనబుల్ ప్రొడక్టివిటీ. యాజ్ సెడ్ మీరు ఇందాక మెన్షన్ చేసినట్టు సాయిల్ అండ్ వాటర్ మేనేజ్మెంట్ లో దట్ ఇంక్లూడ్స్ క్లైమేట్ ఆల్సో కదా సార్? సో దట్ ఈస్ ఆల్సో అన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్, రైట్? సో అలాగా వాతావరణం ప్రభావం ఈ ఆక్వాకల్చర్ మీద ఎంత వరకు ఉంటుంది, అది దానికి తగిన జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి అనే దాని మీద కూడా కొంచెం వివరిస్తారా డాక్టర్ గారు? ఓకే డాక్టర్, డెఫినెట్లీ. వాతావరణ ప్రభావం అనేది డెఫినెట్ గా ఉంటుందండి. బికాజ్ అండర్ ద షెల్టర్ కాదు కదా ఇది కల్చర్, ఇట్ ఈస్ ఓపెన్. సో అందువల్ల వర్షం పడినా ఎఫెక్ట్ అవుతుంది, హెవీ టెంపరేచర్ ఉన్నా ఎఫెక్ట్ అవుతాయి చెరువులు, బాగా చలిగా ఉన్నా ఎఫెక్ట్ అవుతాయి. సో ఎందుకని మనం ఏం చేయాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ సమ్మర్ ఉంది అనుకోండి,
హై టెంపరేచర్ నేను చెప్పాను ఇందాక మీకు 28 నుంచి 32 డిగ్రీలు అని, అది ఆప్టిమం. ఇప్పుడు మనకి అట్మాస్ఫియరిక్ టెంపరేచర్ 40కి వెళ్ళింది అనుకోండి, వాటర్ విల్ బి డెఫినెట్లీ 33, 34 న్యాచురల్లీ. సో అరౌండ్ 5 to 6 degrees వేరియేషన్ ఉంటుంది. సో అలాంటప్పుడు ఏంటంటే మనం వాటర్ లెవెల్ పెంచుకోవటం హై టెంపరేచర్స్, రైట్. అండ్ దెన్ వన్ మోర్ థింగ్, ఏరేషన్ పెంచుకోవటం, బాగా హై టెంపరేచర్ లో కొంత ఫీడ్ తగ్గించుకోవటం, బికాజ్ మెటబాలిక్ రేట్ చాలా ఎక్కువ ఉంటుంది హై టెంపరేచర్స్ లో. సో దట్స్ వై కొంత ఫీడింగ్, ఓవర్ ఫీడింగ్ ఉంటుంది. సో వీ నీడ్ టు కంట్రోల్, ఆ ఫీడ్ ని మనం కంట్రోల్లో ఉంచుకోవాలి, వాటర్ లెవెల్ పెంచుకోవాలి, ఏరేషన్ పెంచుకోవాలి. ఇది సమ్మర్ లో తీసుకోవాల్సిన జాగ్రత్త. దెన్ రైనీ సీజన్. రైనీ సీజన్ లో ఏంటంటే జనరల్ గా రొయ్యలు బాగా వర్షం పడినప్పుడు అసలు మ్యాథ్ తీసుకోవు. సల్ట్రీ వెదర్ ఉన్నా పెద్ద మ్యాథ్ తీసుకోవు. అంటే అట్మాస్ఫియరిక్ ఇన్ఫ్లుయెన్స్ వాటర్ మీద కూడా ఉంటుంది డెఫినెట్. మనం ఎంత ఏరేషన్ ఇచ్చినా హెవీ రెయిన్ అప్పుడు ఫీడింగ్ తగ్గుతుంది. సో ఇలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఏరేషన్ కంటిన్యూస్ గా రన్ చేసుకుని, ఫీడింగ్ కంట్రోల్ చేసుకుని, లైమ్ అప్లికేషన్ చేసుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే వాటర్ టర్బిడిటీ అనేది రాకుండా ఉంటుంది. వర్షం వల్ల ఏమవుతుంది, మీకు మడ్డి వచ్చేస్తుంది, ఎందుకంటే ఇవన్నీ మట్టి గట్లు. సో ఆ మడ్డి కిందకి జారిపోయి టర్బిడిటీ వస్తుంది. ఆ టర్బిడిటీ కిందకి సెటిల్ అవ్వాలంటే లైమ్ కానీ జ్యూలైట్ కానీ కొన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి, అవి మనం అప్లై చేసుకున్నప్పుడు ఈ టర్బిడిటీ రాదు. సో వర్షం వచ్చినప్పుడు అది ప్రివెంట్ చేసుకుని, అట్లా మనం అప్లై చేసుకుని ప్రివెంట్ చేసుకుంటే రైనీ సీజన్ లో ఏరేషన్ కంటిన్యూస్ గా ఇచ్చుకోవడం, కొంచెం ఫీడింగ్, అండర్ ఫీడింగ్ చేయటం. దెన్ వీ హ్యావ్ టు లుక్ ఇన్ టు అదే టర్బిడిటీని మనం కంట్రోల్ చేసుకోవటం. వింటర్కి వచ్చినప్పుడు కూడా వాటర్ లెవెల్ కొంచెం మనం పెంచుకున్నట్లయితే ఆ టెంపరేచర్, లో టెంపరేచర్ ఎఫెక్ట్ అనేది వాటర్ లో తక్కువ ఉంటుంది. సిమిలర్లీ బరెంట్ లైమ్ అంటే కాల్షియం ఆక్సైడ్, ఇక్కడ వర్షం పడినప్పుడు కాల్షియం కార్బోనేట్ అగ్రికల్చర్ లైమ్ చేయాలి, అక్కడ వింటర్ లో కాల్షియం ఆక్సైడ్ అప్లై చేయాలి. సో చేసినప్పుడు ఏమవుతుందంటే వాటర్ కొంచెం వేడెక్కిన ఇది ఉంటుంది, ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, ప్లస్ ఫీడింగ్ కూడా బెటర్ గా ఉంటుంది. సో బాగా వింటర్, బాగా చలి టైంలో కూడా ఫీడింగ్ తగ్గుతుంది, అప్పుడు కూడా మనం ఫీడ్ కంట్రోల్ చేసుకోవాలి. ప్లస్ ఏరేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ ఎనీ సీజన్. ఏ సీజన్ లో అయినా ఏరేషన్ అనేది కంపల్సరీ. సో అందువల్ల సరిపోయినంత ఏరేషన్ మెయింటైన్ చేయటం, వాటర్ లెవెల్ కొంచెం పెంచుకోవటం, ఈ లైమింగ్ లాంటివి అప్లై చేసుకోవటం, ఫ్రీక్వెంట్ గా ప్రోబయోటిక్స్ అనేది అప్లై చేసుకోవటం, ఈ ప్రికాషన్స్ వల్ల డెఫినెట్ గా ఆ సీజనల్ ఎఫెక్ట్ అనేది మనం బయటపడచ్చు. సార్ ఇందాక మీరు మెన్షన్ చేసినట్టు డిసీజెస్ ఆర్ కామన్ ఫర్ ఎనీథింగ్ అన్నట్టు, సో ఆక్వాకల్చర్ లో జనరల్ గా అంటే ఎలా తీసుకున్నా చాలా మంది భయపడేది డిసీజెస్ గురించి, రైట్? సో దాని గురించి అసలు డిసీజెస్ ని ఆక్వాకల్చర్ లో వచ్చేదానికి డిసీజెస్ గురించి మీరు ఎట్లా డయాగ్నోస్ చేస్తారు, అవి రాకుండా ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు దాని ట్రీట్మెంట్ ఎట్లా మీరు ఎలా సజెస్ట్ చేస్తారో కొంచెం దాని గురించి కూడా వివరిస్తారా సార్? చాలా పెద్ద సబ్జెక్ట్ అడిగారు మీరు ఇప్పుడు. ఓకే, ఎనీవే బ్రీఫ్ గా చెప్తాను. ఆక్వాకల్చర్ లో ఒక 4 రకాల డిసీజెస్ ఉన్నాయండి. సో బ్యాక్టీరియల్ డిసీజెస్, వైరల్ డిసీజెస్, ప్రోటోజోవల్ డిసీజెస్, ఫంగల్ డిసీజెస్, ఎన్విరాన్మెంటల్ డిసీజెస్, ఇలా 4-5 రకాలుగా డిసీజెస్ వస్తాయి. డిసీజ్ రాకుండా ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ us talk about prevention. Prevention is better than cure, right? Yes, correct. So let us talk about prevention. డిసీజ్ రాకుండా ప్రివెంట్ చేయాలి అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే, హ్యాచరీ నుంచి మనం తెచ్చుకునే రొయ్య పిల్ల కానీ చేపపిల్లలు కానీ డిసీజ్ ఫ్రీ అని మనం కన్ఫర్మ్డ్ గా తెలుసుకోవడానికి టెస్ట్లు ఉన్నాయి. సో RT-PCR అని, నెస్టెడ్ PCR అని, రియల్ టైమ్ PCR, RT-PCR అంటే నెస్టెడ్ PCR అని. సో ఇలాగా PCR టెస్ట్లు ఉన్నాయి. అలాగే ఈ పాథోజెనిక్ బ్యాక్టీరియా డిటెక్షన్, విబ్రియోసిస్, సూడోమోనాస్, ఏరోమోనాస్, ఈ బ్యాక్టీరియా ఉందో లేదో చెక్ చేసుకోవడానికి ల్యాబ్స్ ఉన్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ మనం ప్రివెంట్ చేయాలి. సో ఆ రొయ్య పిల్లల్ని కానీ చేపల్ని కానీ టెస్ట్ చేసుకుని తెచ్చుకోవాలి. జనరల్ గా చేపల్లో పెద్ద ఈ టెస్టింగ్ ప్రొసీజర్స్ ఏమి ఉండవు, ఎర్లీ స్టేజ్ లో డిసీజ్ ఇన్సిడెన్స్ తక్కువ. రొయ్యల్లో ఉన్న ఇబ్బంది ఏంటంటే ఇంపోర్టెడ్ బ్రూడ్ స్టాక్ మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం పేరెంట్స్ ని, అందుకని వాటి నుంచి వచ్చే పిల్లల్ని మనం చెక్ చేసుకుని ల్యాబొరేటరీ ద్వారా టెస్ట్ చేసుకుని, అలాగే సెలినిటీ టెస్ట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ రొయ్య పిల్ల 20 సెలినిటీలో ఉందనుకోండి, ఉప్పు శాతంలో, మనం దాన్ని 0లో వేస్తాం, ఎంత బతికుందో చూస్తాం. అలాగా
పిహెచ్ టెస్ట్ అని, ఫార్ములిన్ షాక్ టెస్ట్ అని, ఇలా టెస్టులు చేస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని చెప్పాను కాబట్టి, సో యాచరీ నుంచి మనం పిల్లలు తెచ్చుకునేటప్పుడు ఈ టెస్ట్లన్నీ చేసుకుని డిసీజ్ ఫ్రీ పిల్లని మనం తెచ్చుకుంటాం. ఓకే, సో దిస్ ఈజ్ వన్ స్టెప్, ఫస్ట్ స్టెప్. దెన్ డిసీజెస్ వచ్చిన తర్వాత ఏం చేయాలి? సో డిసీజ్ ఐడెంటిఫై చేయడానికి ల్యాబొరేటరీస్ ఉన్నాయి. బ్యాక్టీరియల్ డిసీజెస్ అయినా, వైరల్ డిసీజెస్ అయినా, ఫంగల్ డిసీజెస్ అయినా, ఓకే, ప్రోటోజోవన్ డిసీజెస్ అయినా ల్యాబొరేటరీలో యానిమల్ అంటే రొయ్యని కానీ చేపని కానీ తీసుకుని వెళ్తే వాళ్ళు టెస్ట్ చేసి పలానా డిసీజ్ ఉందని చెప్తారు. సో దిస్ ఇస్ ద టెస్టింగ్ ప్రొసీజర్. నెక్స్ట్ ప్రివెన్షన్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్ల తెచ్చుకున్నప్పుడు నెక్స్ట్ స్టెప్, ఒక పిల్ల వచ్చేసింది మన చెరువుల్లో వేసేసుకున్నాం, ఇక్కడి నుంచి మనం ఏం చేయాలి? బయోసెక్యూరిటీ ప్రోటోకాల్స్ ఎలా అయితే ఫాలో అవుతున్నామో అలాగే హెల్తీ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ ఫాలో అవ్వాలి. వీ కాల్ ఇట్ యాజ్ బెస్ట్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్, బిఎంపీస్. బిఎంపీస్ అంటే ఏం లేదు, యాంటీబయాటిక్స్ వాడకుండా ప్రోబయోటిక్స్ రెగ్యులర్ గా ఫ్రీక్వెన్సీ ఆఫ్ ప్రోబయోటిక్స్ ని మనం ఎప్పటికప్పుడు అవసరమైనట్టు చూసుకుని అప్లై చేసుకుంటా. అట్ ద సేమ్ టైం రొయ్య ఎదుగుదలకి కానీ, చేప ఎదుగుదలకి కానీ ఫీడ్ లో సమ్ ఫీడ్ ఎడిటివ్స్, అలాగే డిసీజులు రాకుండా ఇమ్యునోస్టిమ్యులెంట్స్ 1,3 బీటా గ్లూకాన్ అని, మెననాల్గోసాకరైడ్స్ అని, ఫ్రక్టాల్గోసాకరైడ్స్ అని, వీటిలాంటిని ప్రీబయోటిక్స్ అంటారు. సో ఈ ప్రీబయోటిక్స్, ప్రోబయోటిక్స్ మనం అప్లై చేసినప్పుడు సాధ్యమైనంత వరకు డిసీజ్ మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. సో దిస్ ఈస్ ద వే మనం డిసీజ్ ని ప్రివెంట్ చేయడానికి. అదే సార్, ఇప్పుడు యాక్చువల్లీ ప్రోబయోటిక్స్ వింటాం కానీ ప్రీబయోటిక్స్ గురించి. ఓకే, సో ఇది ఈ రకంగా మనం డిసీజ్ ని ప్రివెంట్ చేసుకుంటాం. సో ఇందాక నేను చెప్పినట్టు 4-5 రకాల డిసీజెస్ ఉన్నాయి. సో వాటి ప్రివెన్షన్ ఉంది. ఒకవేళ డిసీజ్ వస్తే క్యూర్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చింది. సో కొన్ని బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కి ఆర్గానిక్ శానిటైజర్స్ ఉన్నాయి. సో మనం అప్లై చేసినప్పుడు, చెరువుల్లో మనం అప్లై చేసినప్పుడు ఈ ఆర్గానిక్ శానిటైజర్స్ అక్కడ ఉన్న ప్యాథోజెనిక్ బ్యాక్టీరియా అంటే రోగం కలిగించే బ్యాక్టీరియాని చంపేస్తాయి. ఓకే, సో ఆటోమేటిక్ గా మీకు డిసీజ్ తగ్గిపోతుంది. సో ప్రోబయోటిక్స్ వాడడం వల్ల కూడా ఈ ప్యాథోజెనిక్ బ్యాక్టీరియా అనేది, ఈ రోగం కలిగించే బ్యాక్టీరియాలు తగ్గిపోతాయి, కంప్లీట్ గా నల్లిఫై అయిపోతాయి. ప్రోబయోటిక్స్ ఆటోమేటిక్ గా ప్రొలిఫరేట్ అంటే బాగా ఎక్కువ మల్టిప్లై అవుతాయి చెరువుల్లో కానీ, మేతలో మనం ఇచ్చినప్పుడు కానీ. సో ఈ రకమైన అప్లికేషన్స్ లో మనం డిసీజ్ కంట్రోల్ చేసుకోవచ్చు. కొన్ని డిసీజెస్ ఉన్నాయి లైక్ వైట్ స్పాట్ వైరస్, దానికి ట్రీట్మెంట్ లేదు ఈ రోజు వరకు. నేను ఇండస్ట్రీలోకి వచ్చి 32 ఏళ్ళు అయింది. రైట్, సో 94 లోనే వైట్ స్పాట్ వచ్చింది ఫస్ట్ టైం ఇండియాలో. ఇవాళ వైట్ స్పాట్ ఉంది. బట్ మనం ప్రికాషనరీగా ఇందాక నేను చెప్పినట్టు ప్రివెంటివ్ గా మెజర్స్ ఫాలో అయితే సాధ్యమైనంత వరకు వైట్ స్పాట్ నుంచి బయటపడవచ్చు. సీజనల్ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంటుంది డిసీజెస్ కి డెఫినెట్ గా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎవరో ఒకరు వర్షంలో తడతారు, మీరు బీయింగ్ ఏ డాక్టర్ ఫీవర్ వస్తుంది డెఫినెట్ గా, లేదా జలుబు వస్తుంది. సిమిలర్లీ రొయ్యలకి చేపలకి కూడా ఈ రైనీ సీజన్ లో కానీ, లో టెంపరేచర్ లో కానీ, హై టెంపరేచర్ లో కానీ ఈ ఎన్విరాన్మెంటల్ ఇన్ఫ్లుయెన్స్, ప్రకృతి ద్వారా వచ్చే ఇన్ఫ్లుయెన్స్ వల్ల డెఫినెట్ గా డిసీజెస్ వస్తాయి. వాటిని కూడా మనం ఈ ప్రోబయోటిక్స్ వల్ల, లేదంటే మోర్ ఎయిరేషన్ వల్ల, లేదంటే ఫీడ్ ఎడిటివ్స్ వల్ల, లేదంటే ఆర్గానిక్ శానిటైజర్స్ వల్ల మనం వాటిని కంట్రోల్లో ఉంచుకోవచ్చు. దిస్ ఈజ్ అబౌట్ డిసీజెస్. As you are a senior general manager of Intron Life Sciences, what is Intron? How is it going? What is the journey of Intron అంటే మీరు ఏం చెప్తారు సార్? ఇట్స్ లైక్ ఇంట్రాన్ అనేది మీకు ఒక 27 years నుంచి యానిమల్ హెల్త్ కేర్ ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ లో ఉన్నారండి. ఓకే, ఇందులో ఏంటంటే మీకు ఆక్వాకల్చర్ అంటే ఈ చేపలు రొయ్యలకి ప్రొడక్ట్స్ ప్రొడ్యూస్ చేయటం, దెన్ పౌల్ట్రీ అంటే కోళ్ళకి, నెక్స్ట్ స్వైన్ పందులకి, దెన్ డైరీ, మిల్క్ ఇండస్ట్రీ, తర్వాత రూమినెంట్స్. సో ఇట్లా ఏంటంటే ఇదంతా కలిపి మనం ఏమంటామంటే యానిమల్ హెల్త్ కేర్ ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్. సో ఫార్చునేట్లీ అండ్ కోఇన్సిడెన్షియలీ టుడే ఈజ్ 27th anniversary of Intron. Oh, nice. Great, Yes. sir. So we are having a journey with complete production of organic products. Okay, sir. అంటే ఆర్గానిక్ ప్రొడక్ట్స్ మావి. అందువల్ల వీఆర్
అంటే మా ఇంట్రాన్ కంపెనీ అనేది మీకు సస్టైనబిలిటీ, ఇఫ్ యూ టేక్ సస్టైనబిలిటీని ఈకో ఫ్రెండ్లీ. ఓకే. సో అందుకని ఏంటంటే ఈ మా కంటిన్యూస్ జర్నీ ఆఫ్ 27 సంవత్సరాలు చాలా సక్సెస్ఫుల్ గా జరుగుతుంది. సార్ అయితే ఇంట్రాన్ ఇప్పుడు మీరు ఏదైతే సస్టైనబిలిటీ అండ్ ఎకో ఫ్రెండ్లీ దాని గురించి మాట్లాడుతున్నారో, ఇన్ దట్ ఆస్పెక్ట్ ఇంట్రాన్లో ఏ విధంగా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ దాన్ని బేస్ చేసుకుని ప్రోడక్ట్ స్ట్రాటజీ కానీ లేదా బయోటెక్నాలజీని నేచర్ ఫ్రెండ్లీగా ఏ విధంగా సమన్వయం చేస్తారు సార్? వెరీ గుడ్ క్వశ్చన్. ఇంట్రాన్ అనేది బేసికల్లీ ఏంటంటే ఫార్మర్ ఫ్రెండ్లీ ప్రోడక్ట్ కంపెనీ ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది మీకు ఇక్కడ మేము ఏంటంటే ఆర్గానిక్, వీఆర్ సర్టిఫైడ్ ఆర్గానిక్. ఇంట్రాన్ ప్రొడక్ట్స్ అనే ఆర్గానిక్ సర్టిఫైడ్. తర్వాత రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎలా చెప్పుకోవచ్చు అంటే, ఒక డిసీజ్ వచ్చింది ఫర్ ఎగ్జాంపుల్, సో మ్యాక్స్ డిసీజ్ చేపల్లో కానీ, రొయ్యల్లో కానీ, కోళ్ళలో కానీ, ఆ డిసీజ్కి ఒక క్యూర్ కావాలి డెఫినెట్ గా. సో మేము ఆ డిసీజ్ ఛాలెంజెస్ ని తీసుకుని మా దగ్గర ఉన్న మాలిక్యూల్స్ ని కొత్తగా ఇన్వెంట్ చేసి ఆ డిసీజ్ ని కంట్రోల్ చేయడానికి ప్రొడక్ట్ డెవలప్ చేస్తాం. ఓకే. సో అందుకని ఏంటంటే దేర్ ఇస్ ఎ బిగ్ R&D గ్రూప్. ఇంట్రాన్ వెనకాల చాలా R&D వర్క్ చేస్తుంది. రెండు, ప్రోబయోటిక్స్ లో మేము పైనీర్స్. ఇంట్రాన్ ఈజ్ ఏ పైనీర్ కంపెనీ ప్రోబయోటిక్స్ లో. ఎందుకంటే మా ఓన్ స్ట్రెయిన్స్ మేము మ్యానుఫ్యాక్చర్ చేస్తాం. వీ డోంట్ టేక్ మదర్ స్ట్రెయిన్స్, బయట నుంచి మేము మదర్ స్ట్రెయిన్స్ తెచ్చుకోం. సో మేమే మా ఇన్ క్యాప్టివిటీలో మా ల్యాబ్స్ లో మేము స్ట్రెయిన్స్ డెవలప్ చేస్తాం. ఎస్. సో ఇట్స్ ఏ టెక్నాలజీ డ్రివెన్ కంపెనీ. ఓకే. సో ప్రోడక్ట్ సర్టిఫికేషన్స్ ఇప్పుడు మీరు మెన్షన్ చేశారు కదా సార్, సో దాని సిగ్నిఫికెన్స్ ఏంటి సార్? ఓకే. వరల్డ్ లో ఏంటంటే మీకు ఇంట్రాన్ ఈజ్ ఇన్ ఇండియన్ MNC. బేసికల్లీ అది మీరు ఇంపార్టెంట్ పాయింట్ కన్సిడర్ చేయాలి. ఏ కంపెనీ విచ్ ఈస్ ప్రొడ్యూసింగ్ ఇన్ ఇండియా అండ్ ఎక్స్పోర్టింగ్ టు ఆల్మోస్ట్ 8 to 10 కంట్రీస్. అంటే ఇక్కడ ఇండియాలో ప్రొడ్యూస్ చేసి 8 నుంచి 10 కంట్రీస్కి మనం ఎక్స్పోర్ట్ చేస్తాం. సో సర్టిఫికేషన్స్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్రాన్ ఈజ్ రికగ్నైజ్డ్ బై ఇంటర్నేషనల్ ప్రోబయోటిక్ అసోసియేషన్. ఓకే. సో ఇంట్రాన్ ఈజ్ వెరీ ప్రౌడ్ ఆ విషయంలో. తర్వాత FAMUQS సర్టిఫికేషన్కి వెళ్ళాం. బెస్ట్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ సర్టిఫికేషన్ ఉంది. HACCP సర్టిఫికేషన్ ఉంది. సో మనం ఒక క్వాలిటీ ప్రోడక్ట్ ని మనం ఎక్స్పోర్ట్ చేయాలి అంటే డెఫినెట్ గా ఈ సర్టిఫికేషన్స్ అన్ని అవసరం, విత్ ఏ సౌండ్ సైంటిఫిక్ R&D. సో ఈ సర్టిఫికేషన్స్ అన్ని చాలా ఇంపార్టెంట్. సో ఇంట్రాన్ ఈ డిఫరెంట్ కంట్రీస్ కి ఈ యానిమల్ హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ చేస్తుంది అంటే బేసిక్ గా ప్రొడక్ట్ స్ట్రెంగ్త్ ఈజ్ వెరీ హై. అంటే ఈ సర్టిఫికేషన్స్ అనేవి ఈ పర్టికులర్ ఫీల్డ్ లో లేదా మీ కంపెనీ పర్ఫార్మెన్స్ ని ఎట్లా ఇంపాక్ట్ చేస్తుంది సార్? డెఫినెట్ గా, బికాస్ సర్టిఫికేషన్స్ ఎప్పుడు వస్తాయి? మీకు ప్రొడక్ట్ పెర్ఫార్మ్ చేసి క్వాలిటీ ఉంది అన్నప్పుడే సర్టిఫికేషన్ వస్తుంది. దెన్ సెకండ్, ఇట్ డ్రైవ్స్ ది బిజినెస్. యూ కెన్ ఇంక్రీజ్ మోర్ బిజినెస్. మనం బిజినెస్ ని ఇంక్రీజ్ చేసుకోవడానికి సర్టిఫికేషన్స్ చాలా ఉపయోగకరం. ఆ రకంగానే ఇంట్రాన్ పెరుగుతుంది. ఎస్. సో ఆక్వాకల్చర్ లో ఈ ఫీడ్ న్యూట్రిషన్ మరియు ఈ హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ ఇలాంటి క్రూషియల్ ఎలిమెంట్స్ లో వేరియస్ రోల్స్ ఉంటాయి కదా సార్. కరెక్ట్. సో ఇందులో పర్టికులర్ గా ఇంట్రాన్ యొక్క రోల్, కాంట్రిబ్యూషన్ ఏంటనేది మీ మాటల్లో కొంచెం వివరిస్తారా సార్? 100%. ఇంట్రాన్ ఒక సెగ్మెంటేషన్ ఉందమ్మా, ప్రొడక్ట్ సెగ్మెంటేషన్ ఉంటుంది డాక్టర్. ఎలా జరుగుతుందంటే ప్రొడక్ట్ సెగ్మెంటేషన్ అనేది వాటర్ మేనేజ్మెంట్, అంటే రొయ్యల చెరువులు, చేపల చెరువుల్లో నీటిలో కావలసిన పారామీటర్స్ ని మెయింటైన్ చేయడం కోసం ప్రొడక్ట్స్. అలాగే సాయిల్ మేనేజ్మెంట్ అంటే పాండ్ బాటమ్ మేనేజ్మెంట్. హెల్త్ మేనేజ్మెంట్ అంటే రొయ్యల చేపల యొక్క ఆరోగ్యానికి మనం ఏ విధంగా మెయింటైన్ చేయాలి అనే దాన్ని బేస్ చేసుకుని దానికి కావలసిన ప్రొడక్ట్స్. ఓకే. ఎన్విరాన్మెంటల్ మేనేజ్మెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆక్సిజన్ తగ్గిపోయింది, సో ఆక్సిజన్ ప్రొడ్యూసింగ్
ప్రోడక్ట్ అనేది ఇంట్రాన్ ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఇలా ఏంటంటే ఈ ఈ సెగ్మెంటేషన్లో మీరు తీసుకున్నట్లయితే మనకి ప్రోబయోటిక్స్ అనేది చాలా ముఖ్యం. ఎందుకని వాటర్ కానీ సాయిల్ కానీ హెల్తీగా ఉండాలంటే ప్రోబయోటిక్ రెగ్యులర్గా అప్లై చేసుకోవాలి. సో ఇంట్రాన్ ప్రోబయోటిక్స్లో పైనీర్స్ ఓన్ స్ట్రెయిన్స్ మదర్ స్ట్రెయిన్స్ పెట్టుకుని ఇంట్రాన్ ఈ ప్రోబయోటిక్స్ మ్యానుఫ్యాక్చర్ చేసి రైతులకు అందిస్తుంది. సో ఇక్కడ మీకు అడ్వాంటేజ్ ఏంటంటే ఇంట్రాన్ ప్రొడక్ట్ లో డోస్ విత్ హై పర్ఫార్మెన్స్. ఇక్కడ అది ఇంట్రాన్ లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే తక్కువ డోస్ తో ఎక్కువ పర్ఫార్మెన్స్ వస్తుంది. సో అప్పుడు ఏమవుతుంది, ఎకనామికల్ వైబిలిటీ రైతుకి బాగుంటది. రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్, రైతు 100 రూపాయలు పెడితే 100 రూపాయలకి న్యాయం చేకూరుస్తుంది ఇంట్రాన్ ప్రొడక్ట్. సో అలాగే ప్రోబయోటిక్ సెగ్మెంట్. నెక్స్ట్ ఫీడ్ ఎడిటివ్స్ అంటే రొయ్యలకి చేపలకి మేతల్లో కలిపే ప్రొడక్ట్స్, అవి కూడా కొన్ని ప్రోబయోటిక్ కాంబినేషన్స్ ఉన్నాయి. ప్రోబయోటిక్ ఎంజైమ్ మినరల్ అండ్ విటమిన్ కాంబినేషన్స్ ఉన్నాయి. తర్వాత వాటర్ మేనేజ్మెంట్ ప్రొడక్ట్స్, మినరల్స్ చాలా ఇంపార్టెంట్. ఇందాక చెప్పాను నేను ప్లాంక్టన్ అని. సో ప్లాంక్టన్ హెల్తీ ప్లాంక్టన్ మెయింటైన్ అవ్వాలంటే రెగ్యులర్ గా వాటర్ లో మనం మినరల్స్ అప్లై చేసుకోవాలి. సో అది లిక్విడ్ ఫామ్ లో ఇస్తాం, ఇంట్రాన్ నుంచి పౌడర్ ఫామ్ లో ఇస్తాం, అవి ఆర్గానిక్. సో మోస్ట్ 90% ఆఫ్ ది ఇంట్రాన్ ప్రొడక్ట్లు మీకు ఆర్గానిక్ సర్టిఫైడ్. సో దెన్ వాటర్ క్వాలిటీ ప్రొడక్ట్స్, హెల్త్ మేనేజ్మెంట్ అంటే ఇందాక నేను చెప్పాను ఇమ్యూనోస్టిమ్యులెంట్స్. సో ఇమ్యూనోస్టిమ్యులెంట్ విత్ ఫీడ్ ప్రోబయోటిక్, ఇమ్యూనోస్టిమ్యులెంట్ విత్ ఎంజైమ్స్. సో ఈ రకంగా హెల్త్ మేనేజ్మెంట్ ప్రొడక్ట్స్. సో ఈ సెగ్మెంటేషన్ లో ఇంట్రాన్ అనేది హై క్వాలిటీ స్టాండర్డ్ ప్రొడక్ట్స్ ని రైతులకు అందజేస్తారు. సార్ అయితే ఇంట్రాన్ రీసెంట్ గా లాంచ్ చేసిన ఒక గేమ్ చేంజింగ్ ఇన్నోవేషన్ ఏంటి అంటే మీ మాటల్లో కొంచెం వివరిస్తారా సార్? ఓ డెఫినెట్లీ. బేసిక్ గా ఇంట్రాన్ కంటిన్యూస్ R&D ప్రాసెస్ నడుస్తూ ఉంటది. సో ఇక్కడ మేము ట్రైబయోటిక్ అనేది ఒకటి లాంచ్ చేసాం. So ఇందాక as you mentioned it's prebiotic, probiotic and this is tribiotic. Tribiotic is nothing but prebiotic, probiotic and postbiotic. Okay. సో ఈ కాంబినేషన్ ట్రైబయోటిక్ అంటే. సో అక్కడ ఏమవుతుందంటే సినర్జిస్టిక్ ఎఫెక్ట్ ఉంటుంది. రెగ్యులర్ గా వాడే ప్రోబయోటిక్స్ కన్నా ఈ ట్రైబయోటిక్ పెర్ఫార్మెన్స్ డెఫినెట్ గా బెటర్ గా ఉంటుంది. సో దట్ మనకి ఈ డిసీజ్ ఇన్సిడెన్స్ అనేది కంప్లీట్ గా కంట్రోల్లో ఉంటుంది. సో ఈ ట్రైబయోటిక్ కాన్సెప్ట్ ఫస్ట్ టైం ఇన్ ద వరల్డ్ ఇంట్రానే లాంచ్ చేసింది. సో బెస్ట్ ఆక్వాకల్చర్ ప్రాక్టీసెస్ ని కానీ లేకపోతే ఫార్మర్స్ ని సపోర్ట్ చేయడం విషయంలో కానీ ఇంట్రాన్ ఏ విధంగా సహాయపడుతుంది? సేమ్ టైం ఇంట్రాన్ యొక్క కాంట్రిబ్యూషన్ ఏంటి అంటే ఏం చెప్తారు సార్? డెఫినెట్లీ ఇక్కడ మీకు హైలైట్ చేయాల్సిన విషయం ఏంటంటే ఇంట్రాన్ లో ఆల్ టెక్నో కమర్షియల్ పీపుల్ అంటే క్వాలిఫైడ్ పీపుల్ ఈ రైతులకి ప్రతిరోజు వాళ్ళ ఏరియాలో వెళ్ళి టెక్నికల్ సర్వీసెస్ ఇస్తారు. ఇంట్రాన్ కస్టమర్ కి టెక్నికల్ సర్వీసెస్ ఇస్తారు. ఈ సర్వీసెస్ ద్వారా బిజినెస్ ని ప్రమోట్ చేస్తారు. సో రైతులకి ఏ విధంగా ఉపయోగం ఇది? వెళ్ళి ఆ చెరువులు చూడటం, ఆ వాటర్ పారామీటర్స్ చెక్ చేయటం, అక్కడ కావాల్సిన రిక్వైర్డ్ ప్రొడక్ట్స్ సజెస్ట్ చేయటం. సో ఈ రకమైన హెల్ప్ అనేది ఫార్మర్స్ కి ఫ్రీ ఆఫ్ కాస్ట్. మేము ఇంట్రాన్ నుంచి ఏం చార్జ్ చేయం, బికాజ్ ఇంట్రాన్ యాజ్ అన్ ఎంప్లాయ్మెంట్. ఇంట్రాన్ లో ఉండే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఈ ఉద్యోగస్తులు నాతో సహా, నేను కూడా ఫీల్డ్కి వెళ్తాను. సో నాతో సహా పరిస్థితిని బట్టి టైంని బట్టి ఫీల్డ్ లో వెళ్ళి రైతులకి ఈ ప్రోడక్ట్లు ఎవరైతే వాడుతారో రైతులకి సలహాలు ఇవ్వటం, వాళ్ళకి వాటర్ పారామీటర్స్ చెక్ చేయటం, హెల్త్ కండిషన్ ఆఫ్ ది రొయ్యని అంటే ఆ రొయ్య ఆరోగ్య పరిస్థితిని చూసి చెప్పడం, ఇలాంటివన్నీ చేసి పెడతారు. సో ఎవ్రీబడి ఇన్ యువర్ కంపెనీ హ్యాస్ టు గో టు ది గ్రౌండ్ లెవెల్. సో కష్టపడడం అనేది మెయిన్ ప్రిన్సిపల్. 100% ఉత్తినే డబ్బులు రావు కదమ్మా. సో దిస్ హ్యాస్ టు బి లలిత జ్యువెలరీ. కరెక్ట్. ఓకే, ఫైన్, నో ప్రాబ్లం. సో 100% సర్వీస్ ఓరియంటెడ్ కంపెనీ. ఇంట్రాన్ ఇస్ సర్వీస్ ఓరియంటెడ్ కంపెనీ అండ్ క్వాలిటీ డ్రివెన్ కంపెనీ. సో డెఫినెట్ గా ఫార్మర్ ఒకసారి ఇంట్రాన్ ప్రోడక్ట్ వాడితే రిపీటెడ్ గా వాళ్ళు ఆ ప్రోడక్ట్ వాడడానికి ఇష్టపడతారు. దిస్ ఈస్ వాట్ ఈస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ఇంట్రాన్. ఇంట్రాన్ యొక్క పవర్ అది. సో మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఇంట్రాన్ లుక్స్ టు బి లైక్
వెరీ హ్యూజ్ అండ్ వెల్ ఎస్టాబ్లిష్డ్ మల్టీనేషనల్ కంపెనీ లాగా అనిపిస్తుంది సార్. సో కెన్ యూ ప్లీజ్ ఎలాబరేట్ మోర్ ఆన్ దాట్? డెఫినెట్లీ. Yes, sir. సో ఇంట్రాన్ అనేది మేము వి వర్క్ ఆన్ 3 ఐస్ అండి. Okay, sir. ఓకే, ఇన్నోవేట్, ఇంపాక్ట్ అండ్ ఇన్స్పైర్. Nice. Very nice, sir. Yeah. 3 ఐస్ మీద వర్క్ చేస్తుంది ఇంట్రాన్. ఇన్నోవేట్, ఐ జస్ట్ ఎలాబరేట్, Yeah. ఇన్నోవేషన్ ఆఫ్ ది న్యూ ప్రొడక్ట్స్. Okay. And impact, the influence and impact of this product to the farming community. Okay. Not only aquaculture ఒకటే కాదు, పౌల్ట్రీ కానీ, డైరీ కానీ, స్వైన్ కానీ. సో ఇంపాక్ట్ of the product, and then inspire. Inspire is nothing but taking the what you call success, so that inspires. Yes, correct, exactly. It inspires the farmer, it inspires the company. Yes. And inspires everybody. So అందుకని ఏంటంటే we work on 3 ఐస్: innovate, impact and inspire. More elaborate, ఇంకొంచెం ఫర్దర్ గా మీకు యు వాంట్ మీ టు సే అబౌట్ ఇంట్రాన్ గురించి చెప్పాలంటే 27 years ఆఫ్ ఎక్స్పీరియన్స్, 27 సంవత్సరాల లాంగ్ ఎక్స్పీరియన్స్, అట్లీస్ట్ 50 to 75,000 ఫార్మర్ హూ ఆర్ ఆల్రెడీ ఎక్స్పీరియన్సింగ్ ది strength and quality of Intron products. Nice, great. ఏది aquaculture లో. I am talking about aquaculture, right? Yeah. 30 plus products tested and accepted by farmers. అంటే రైతులు వాడి కన్ఫర్మ్ చేసి క్వాలిటీ కానీ పెర్ఫార్మెన్స్ కానీ చెప్పినటువంటి 30 ప్రోడక్ట్ల పైన ఉన్నాయి aquaculture లో. Great, sir. Good to know. And one more thing, almost 500,000 acre, అంటే 5 లక్షల ఎకరాలు in different countries like Vietnam, Indonesia, Bangladesh, Sri Lanka, India, and inkokati Intron is expanding into Latin America now. Wow, nice. Yes. Asian countries Intron business undi, but now Intron expanding to Latin America. So 5 లక్షల ఎకరాల ఏరియాలో Intron products performance అనేది 100% కనబడుతుంది. Very nice, sir. Very great to know. So this is a multinational company. But it is an Indian MNC. Oh, nice. Indian multinational company expanding globally. Okay. This is more about Intron. So, sir, Intron, very good to know that inta expansion జరుగుతుందని. So, coming to the, as a team member of Intron, మీరు ఒక ఫేస్ చేసిన ఫార్మర్కి మీరు హెల్ప్ చేసిన ఒక రియల్ లైఫ్ ఛాలెంజ్ కానీ, అందులోంచి మీరు ఫార్మర్కి ఒక ఇచ్చిన సపోర్ట్ కానీ, యాజ్ ఎ టీమ్ మెంబర్గా మీరు ఫేస్ చేసిన ఒక రియల్ లైఫ్ ఛాలెంజ్ గురించి ఇఫ్ యూ కెన్ షేర్ విత్ అస్. చాలా ఉన్నాయండి, ఒకటేంటి ఒకటో రెండు డెఫినెట్గా చెప్తాను. ఇంట్రాన్ ప్రొడక్ట్లు అంటే ఇంట్రాన్ సర్వీస్ మోటార్ కంపెనీ. సో మా ఫీల్డ్ ఫోర్స్ either రీజనల్ మేనేజర్ ఆర్ జోనల్ మేనేజర్ ఆర్ ఏరియా మేనేజర్ లేదా ఎగ్జిక్యూటివ్. సో ఫామ్కి వెళ్ళి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు అడిగారు కాబట్టి, ఒక ఫార్మరు మోర్టాలిటీ అంటే ఒకటో రెండో రైలు చచ్చిపోతుంటే హార్వెస్ట్ చేసేద్దాం అనుకున్నాడు. మా ఇంట్రాన్ టెక్నికల్ పర్సన్ వెళ్ళి ఆ ఫార్మర్ దగ్గర వలేసి ఆ రొయ్యలన్నీ బయటికి తీసి ఆ వాటర్ క్వాలిటీ టెస్ట్ చేసి మా ప్రొడక్ట్స్ ఏవైతే ట్రైబయాటిక్ అని చెప్పాను, అలాంటి ట్రైబయాటిక్ విచ్ ఇస్ ఇన్నోవేటివ్ ప్రోడక్ట్. సో ఈ ప్రోడక్ట్ ని ఫీల్డ్ లో పెట్టించి అప్రాక్సిమేట్ గా 60 కౌంట్ అంటే 14-15 గ్రాముల్లో హార్వెస్ట్ చేసే రైతుని తీసుకుని వెళ్ళి 30 కౌంట్ అంటే 33 గ్రాములకి తీసుకెళ్లారు కల్చర్ ని. అది మా టెక్నికల్ సపోర్ట్ తో, ఇంట్రాన్ ప్రొడక్ట్ సపోర్ట్ తో. ఇది జస్ట్ వన్ ఎగ్జాంపుల్. ఇలాంటివి ప్రతి ఏరియాలో, ప్రతి స్టేట్ లో ప్లస్ కంట్రీస్, అదర్ కంట్రీస్ లో కూడా ఈ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. సో అందుకని అంటే ఫార్మర్ ఫ్రెండ్లీ కంపెనీ. సో ఒక రియల్ ఎగ్జాంపుల్ ఇది. ఎక్కడ 60 కౌంట్లో హార్వెస్ట్ చేయాల్సిన రైతు 30 కౌంట్లో హార్వెస్ట్ చేసి 2 times మల్టిప్లై చేస్తున్నాడు ప్రాఫిట్ ని. సో ఇట్స్ వెరీ గుడ్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ కదా. సో ఇలాంటివి చాలా ఎగ్జాంపుల్స్. సో మీరన్నట్టు ఇంట్రాన్ యొక్క ఈ ప్రోడక్ట్ డెవలప్మెంట్ లోను, లేదంటే ఈ అప్గ్రేడేషన్ లోను, ఫార్మర్ దీంట్లో ఫీడ్బ్యాక్ లో కానీ, ఫీల్డ్ ట్రయల్స్ లో కానీ, ఈ కంటిన్యూస్ రీసెర్చ్ లో కానీ, వాటి ఈ ఎంతవరకు ప్రాముఖ్యత
పోషిస్తుంది సార్? కుడ్ యూ ప్లీజ్ ఎలాబరేట్ ఆన్ దట్? డెఫినెట్లీ. Yeah. అంటే ఇప్పుడు కమోడిటీ ప్రొడక్ట్స్ ఉంటాయి, జనరలైజ్డ్ ప్రొడక్ట్స్ Hmm. అన్ని కంపెనీలకి ఉంటాయి అవి. Yeah. బట్ R&D ప్రొడక్ట్స్ ఉంటాయి. ఫర్ Hmm. ఎగ్జాంపుల్ ఇంట్రాన్ వర్క్స్ ఆన్ R&D. Hmm. ఫర్ ఎగ్జాంపుల్ దేర్ ఇస్ ఎ డిసీజ్, Hmm. వైట్ గట్ వైట్ ఫేకల్ మ్యాటర్ డిసీజ్. Hmm. ఈ వైట్ గట్ వైట్ ఫేకల్ మ్యాటర్ డిసీజ్ కోసం ఒక ప్రోడక్ట్ డెవలప్ చేయాలని ఇంట్రాన్ ట్రయల్ అండ్ ఎర్రర్ బేసిస్ లో ఒక ప్రోడక్ట్ ని డెవలప్ చేసింది. Hmm. ఆ ప్రోడక్ట్ పేరు ఆల్బర్ట్రీట్. Hmm. ఓకే, Hmm. అది R&D తో డెవలప్ చేసిన ప్రోడక్ట్. Hmm. సో ఈ డిసీజ్ ఛాలెంజ్ ని ఈ ప్రోడక్ట్ తో, ఈ R&D తో డెవలప్ చేసి, అంటే డబ్బులు ఇన్వెస్ట్ చేసి Hmm. R&D చేసి ఆ ప్రోడక్ట్ డెవలప్ చేసి అది రైతుకి ఇవ్వటం వల్ల Hmm. రైతు 100% ఆ వైట్ గట్ వైట్ ఫేకల్ మ్యాటర్ అనే సీరియస్ ప్రాబ్లం నుంచి బయటపడ్డాడు. Hmm. ఒక రైతు కాదు, మెనీ ఫార్మర్స్. Yes. Hmm. సో ఈ ఇన్నోవేషన్ అనేది ఇందాక చెప్పాను, ఇన్నోవేటివ్. Hmm. సో ఇన్నోవేషన్ అనేది కోర్ కాంపిటెన్సీ Hmm. ఇంట్రాన్ కి. సెకండ్, ట్రైబయోటిక్ అని చెప్పాను. Hmm. ప్రీబయోటిక్, ప్రోబయోటిక్ అండ్ పోస్ట్ బయోటిక్. Hmm. సో ఈ ట్రైబయోటిక్ అనేది కూడా ప్రొప్రైటరీ పేటెంట్ ఆఫ్ ఇంట్రాన్. ఈ ట్రైబయోటిక్ అనేది ప్రపంచంలో ఎక్కడ లేదు. Hmm. సో ఈ ప్రోడక్ట్ రన్నింగ్ మోర్టాలిటీ సిండ్రోమ్ అని ఉంటుంది. Hmm. అంటే ఒక కౌంట్ వచ్చిన తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50 రోజులు 60 రోజుల దగ్గర నుంచి Hmm. అలా రొయ్యలు చచ్చిపోతూ ఉంటాయి. Hmm. అవి చచ్చిపోకుండా ఉండడానికి ఈ ట్రైబయోటిక్ అనేది ఫీడ్ లో మిక్స్ చేసి పెడితే Hmm. ఆ మోర్టాలిటీ కంట్రోల్ అవుతుంది. Hmm. సో ఈ రకంగా R&D ప్రోడక్ట్లు రైతులకి బాగా ఉపయోగకరంగా ఉండటం వల్ల ఇంట్రాన్ అనేది ఒక ఫార్మర్ ఫ్రెండ్లీ కంపెనీ. సో మీ ఎక్స్పీరియన్స్ ప్రకారం మీకు ఇంత అనుభవంలో మీరు చూసిన ఫార్మర్స్, ఆక్వాకల్చర్ ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాగా ఎదుర్కొనే సమస్యలు కొన్ని ఉంటాయి కదా సార్. సో దానికి అసలు అవి ఏంటి, ఎంతవరకు, వాట్ ఆర్ ద మెయిన్ కన్స్ట్రెయింట్స్ దట్ ఫార్మర్స్ గో త్రూ? దానికి ఇంట్రాన్ ఎలాంటి సపోర్ట్ ఇస్తుంది సార్? ఇక్కడ ఏంటంటే మేనేజ్మెంట్ ఫస్ట్. రైతు అనేది డెఫినెట్ గా మీకు ప్రాబ్లమ్స్ అనేవి కామన్. Yes. ఎనీబడి బీయింగ్ ఏ డాక్టర్, యూ నో లాట్ ఆఫ్ పేషెంట్స్ Yes, కమ్స్ టు యూ. exactly. బోల్డ్ మంది మీ దగ్గరకు వస్తూ ఉంటారు. Exactly. సో సిమిలర్లీ అక్వాకల్చర్ లో కూడా డిసీజెస్ అనేవి వస్తూ ఉంటాయి, వాటర్ క్వాలిటీ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, Hmm. సాయిల్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. Hmm. అనుకోకుండా ఓవర్ ఫీడింగ్ అవుతుంది, అంటే ఫీడ్ ఎక్కువ పడిపోతుంది Hmm. ఒకసారి. Hmm. లేదంటే మౌల్టింగ్ టైంలో ఫీడింగ్ తీసుకోవు రొయ్యలు, Hmm. ఆ టైంలో ఫీడ్ వేసేస్తారు రైతులు. Hmm. వేసేసినప్పుడు అది బాటంకి వెళ్ళి పాడైపోతుంది. Hmm. సో అలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. Hmm. అలాగే వాటర్ సడన్ గా ప్లాంక్టాన్ క్రాష్ అవుతుంది, Hmm. అంటే ప్లవకాలు చచ్చిపోతాయి, అన్ని Hmm. వాటర్ బ్లాక్ కలర్ అయిపోతుంది. Hmm. అలాంటి కండిషన్స్ ఉంటాయి. Hmm. అలాగే డిసీజెస్, Okay. ఈ పాండ్ బాటం పాడవడంలోనో లేదంటే క్రాస్ కంటామినేషన్, మనం సోర్స్ వాటర్ నుంచి ఏదైనా ఇన్ఫెక్షన్ రావటం, Okay. సో డిసీజులు వస్తాయి, బ్యాక్టీరియల్ డిసీజెస్, వైరల్, ఫంగల్. ఇలాంటి సిచ్యువేషన్స్ లో Hmm. డెఫినెట్ గా ఇంట్రాన్ అనేది రైతుకి Hmm. చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. కారణం ఏంటంటే ఈ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ లో Hmm. ఈ ఇంట్రాన్ సొల్యూషన్స్ Hmm. రైతులకి ఈ వాటర్ క్వాలిటీలో ప్రోబయోటిక్స్ అని, Hmm. తర్వాత ఆర్గానిక్ మినరల్స్ ఇచ్చి, Hmm. అలాగే ఫీడ్ లో Hmm. గ్రోత్ ప్రమోటర్స్, Hmm. అంటే కాంబినేషన్ ఆఫ్ ప్రోబయోటిక్, ఎంజైమ్, ప్రీబయోటిక్, Hmm. ట్రైబయోటిక్ అని చెప్పాను, ఇవి Hmm. ఫీల్డ్ లో ఇవ్వటం వల్ల డెఫినెట్ గా ఆ డిసీజ్ ఛాలెంజెస్ ని ఫార్మర్స్ ఎన్కౌంటర్ చేయగలుగుతాడు, అంటే ఎదుర్కోగలుగుతాడు. Okay. సో ఆ రకంగా డెఫినెట్ గా ఇంట్రాన్ ప్లేస్ వైటల్ రోల్ బై గివింగ్, అంటే ఇంట్రాన్ అనే కంపెనీ ఆక్వాకల్చర్ లో ఒక క్వాలిటీ ప్రోడక్ట్ ని, క్వాలిటీ సొల్యూషన్ ని Hmm. రైతుకి ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటుంది. సో ఆక్వాకల్చర్ లో ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న లేటెస్ట్ ట్రెండ్స్ ఏంటి సార్? అవి ఇప్పుడున్న బ్రేక్ త్రూస్ కూడా, లైక్ లేటెస్ట్ ట్రెండ్స్ అండ్ బ్రేక్ త్రూస్ ఏంటి అంటే ఏమని చెప్తారు సార్? ఆక్వాకల్చర్ లో లేటెస్ట్ ట్రెండ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫీడింగ్ ఉంటుందమ్మా. Hmm. ఫీడ్ బాయ్స్ ఉంటారు, వాళ్ళు Hmm. ఫీడ్ వేస్తూ ఉంటారు. Hmm. బట్ ఇప్పుడు ఆటోమేటిక్ ఫీడర్స్ వచ్చేస్తాయి విత్ ద Oh. సపోర్ట్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. Okay. Nice. ఓకే, Hmm. దెన్ వాటర్ పారామీటర్స్ ఉన్నాయి. Hmm. మనం వాటర్ శాంపిల్ తీసుకుని రైతు బాటిల్లో పట్టుకుని ల్యాబ్కి వెళ్ళి
చూపించుకోవాల్సిన స్టేజ్ లేదు ఈరోజు. ఓ దేర్ ఆర్ డివైజెస్. ఉమ్, ఆ డివైస్ ని వాటర్ తీసుకొచ్చి ఆ డివైస్ లో పెడితే ఉమ్, చెరువులోంచి ఉమ్, అది ఆటోమేటిక్ గా ఒక 5-6 పారామీటర్స్ ని చెప్పేస్తుంది. ఉమ్, దిస్ ఈస్ ఎ న్యూ డెవలప్మెంట్ ఇన్ ద ఇండస్ట్రీ. ఓకే. ఇంకోటి ఉమ్, ఆక్సిజన్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను. ఉమ్, సో ఒక డివైస్ ఉంది, ఉమ్, అది పాండ్ మధ్యలో పెడతారు. ఉమ్, ఎప్పుడైతే ఆక్సిజన్ తగ్గిందో ఆ డివైస్ నుంచి మెసేజ్ వచ్చేస్తుంది రైట్ సెల్ కి, ఉమ్, ఆక్సిజన్ 4 కన్నా తగ్గిపోయింది, 5 కన్నా తగ్గిపోయింది అని. ఫర్దర్ డెవలప్మెంట్ కూడా ఉంది, అడ్వాన్స్ టెక్నాలజీ. ఉమ్, ఆటోమేటిక్ గా ఎరేటర్లు ఆన్ అయిపోతాయి. ఓ అదే ఆక్సిజన్ 8-10 వచ్చేటప్పటికి ఉమ్, ఎరేటర్లు ఆగిపోతాయి. ఇట్ ఈజ్ ఏ టెక్నాలజీ కనెక్టివిటీ ఉంది అక్కడ. సో ఆ రకంగా ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది, సాఫ్ట్వేర్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది. ఉమ్, సో అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉంది ఆక్వాకల్చర్ లో, ఉమ్, లైక్ ఆటో ఫీడర్స్, ఉమ్, దెన్ దిస్ కైండ్ ఆఫ్ వాటర్ టెస్టింగ్ పారామీటర్స్, ఉమ్, వాటర్ పారామీటర్స్ టెస్టింగ్ డివైజెస్. ఉమ్, ఇంకా లేటెస్ట్ ఏంటంటే హ్యాచరీస్ లో ఉమ్, ఈ రొయ్య పిల్లల్ని లెక్క పెట్టి కొనుక్కుంటారు రైతులు. ఓకే. అది మాన్యువల్ గా, అంటే ఫర్ 100 ml ఎన్ని పిల్లలు వచ్చినాయి చెక్ చేసి ర్యాండమ్ గా బీకర్ తో పాటు కౌంట్ చేసేస్తారు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బీకర్ లో 100 వచ్చినాయి అనుకోండి, ఉమ్, ఒక 20 బీకర్స్ వేస్తే 2000 ఓకే. రొయ్య పిల్లలు. ఉమ్, ఇప్పుడు ఆ పిల్లలు కౌంటింగ్ చేసే మిషన్స్ వచ్చేసినాయి. ఓ సో ఈ రకంగా బోల్డ్ టెక్నాలజీ అడ్వాన్స్ అయింది, ఉమ్, రైతులు కూడా దాన్ని అడాప్ట్ చేసుకుంటున్నారు. ఉమ్, సో డెఫినెట్లీ ఫర్దర్ గా ఇంకా బోల్డ్ టెక్నాలజీ ఆక్వాకల్చర్ లో డెవలప్ అవుతుంది. సో ఈ టెక్నాలజీస్ ని ఫ్యూచర్ లో ఎంతవరకు అడాప్ట్ చేసుకోగలుగుతుందని మీరు అనుకుంటున్నారు సార్? డెఫినెట్ గా సి టైమ్ ఈస్ ఫ్లయింగ్, రైట్? ఎస్, కరెక్ట్. సో సిమిలర్లీ చేంజ్ ఈజ్ ఇన్విటబుల్. చేంజ్ అనేది తప్పదు కదా మనకి, ఎస్, కరెక్ట్. ఎనీబడి. సో ఆటోమేటిక్ గా రైతులు ఈ కొత్త ఆధునిక పద్ధతుల ద్వారా ఆ పద్ధతులను అడాప్ట్ చేసుకుంటారు. కొంత ఖర్చుతో కూడుకున్న పని అయినా కూడా వాళ్ళు దాని ద్వారా వచ్చే బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి, అందుకని డెఫినెట్ గా అవి ఇంప్లిమెంట్ చేస్తారు. సో డస్ దిస్ హ్యావ్ ఎనీ ఇంపాక్ట్ ఆన్ అంటే డిసీజ్ మేనేజ్మెంట్ మీద కానీ, లేకపోతే ఆక్వాకల్చర్ ప్రొడక్టివిటీ మీద కానీ, ఇప్పుడు ఏదైతే మీరు ఈ ఫీడర్స్ ఆటోమేటిక్ ఫీడర్స్ గురించి ఏదైతే మెన్షన్ చేశారో, డెఫినెట్ గా ఫీడ్ వేస్టేజ్ ఉండదు కదా. కరెక్ట్. ఇలా ఎందుకు ఉండదంటే, ఫర్ ఎగ్జాంపుల్ మాన్యువల్ ఫీడింగ్ అనుకోండి, ఆ గట్టు చుట్టూ తిరిగి జల్లుకుంటూ వెళ్ళిపోతాడు రైతు కానీ, లేదంటే ఫీడ్ బాయ్ కానీ. అదే ఆటోమేటిక్ ఫీడర్ అనుకోండి, అది స్ప్రింకిల్ చేసి ఆల్మోస్ట్ ఒక 15-20 minutes తర్వాత మళ్ళీ స్ప్రింకిల్ చేయాలి. అప్పుడు ఏంటి, ఫీడ్ వేస్టేజ్ అనేది తగ్గిపోతుంది. దట్ డైరెక్ట్లీ ఇంప్లైస్ ఆన్ ప్రివెన్షన్ ఆఫ్ ఓవర్ ఫీడింగ్. ఓవర్ ఫీడింగ్ ఆపే పద్ధతి అది. సో ఇట్లా డెఫినెట్ గా ఫార్మర్ బెనిఫిట్ ఉంటుంది. అలాగే ఈ డివైజెస్ వచ్చినాయి అని చెప్పాను కదా, ఈ పారామీటర్స్ సెల్ లో వచ్చేస్తాయి మీకు. యూ కెన్ రీడ్ ఇన్ ద మొబైల్ ది వాటర్ క్వాలిటీ పారామీటర్స్ అన్ని. ఇప్పుడు ఫర్దర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సపోర్ట్ తో కొత్త టెక్నాలజీలు వస్తున్నాయి. ఇంట్రాన్ కూడా ఇంట్రెస్టెడ్ టు డెవలప్ దట్ టెక్నాలజీ. అదేంటంటే ఫార్మర్ కి ఏదైనా ప్రాబ్లం వచ్చి ఏ రొయ్యో చేపో చనిపోతే దాని ఫోటో తీసి రైతు పంపిస్తే, విత్ సపోర్ట్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బ్యాక్ అండ్ డేటా ఆల్రెడీ ఫీడ్ చేసి ఉంటుంది. అది ఏ డిసీజ్, దాని ట్రీట్మెంట్ ఏంటి అనేది రైతుకి మెసేజ్ వెళ్ళిపోతుంది. ఇంట్రెస్టింగ్. అంటే ఇప్పుడు నాలా అంటే క్వాలిఫైడ్ టెక్నికల్ పీపుల్ మా కంపెనీలో చాలా మంది ఉన్నారు. డాక్టర్ ప్రవీణ్, ఈజ్ వన్ ఆఫ్ ది పర్సన్ రెగ్యులర్లీ కండక్ట్స్ ఫార్మర్ మీటింగ్స్. సో సిమిలర్లీ పౌల్ట్రీ తీసుకుంటే ఇంటర్నేషనల్ మార్కెటింగ్ లో డాక్టర్ సచిన్ ఈజ్ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ ఫర్ ఇంటర్నేషనల్ మార్కెటింగ్. సిమిలర్లీ నందకుమార్ అని we have a person for poultry India. And in Latin America we recruited another person who is qualified in aquaculture. సో ఈ స్ట్రెంగ్త్ మా కంపెనీలో ఉంది కాబట్టి డెఫినెట్ గా మా సలహాలు ఫార్మర్స్ కి ఉపయోగపడతాయి. ఈ కొత్త టెక్నాలజీలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని, మెషిన్ లెర్నింగ్ అని ఏవో చాలా వచ్చినాయి. ఐఎమ్ నాట్ సో ప్రొఫెషనల్ ఆన్ దాట్. సో ఆ టెక్నాలజీలన్నీ వాడుకుని మేము ఒక సాఫ్ట్వేర్ డెవలప్ చేసి ఫార్మర్ ఫోటో తీసి పంపిస్తే ట్రీట్మెంట్ వెళ్ళిపోయేటట్టుగా వీఆర్ ప్లానింగ్.
It is our next project to support the farmer. It is free of cost. Oh, We are not going to nice. charge anything. Great. And for the disease prescription also will be suggested. అంటే ఏ మందు వాడితే ఆ ప్రాబ్లం తగ్గిపోతుంది అది కూడా సజెషన్ వెళ్ళిపోతుంది. వీఆర్ వర్కింగ్ ఆన్ దట్ ప్రాజెక్ట్. సో ఇప్పటి వరకు మీరు చూసిన ఆక్వాకల్చర్ లో లైక్ ఈ సెక్టర్ లో సస్టైనబుల్ మరియు రెసిలియంట్ గా ఇంకా మార్చడానికి ఫ్యూచర్ లో ఇంకా ఏ డెవలప్మెంట్స్ కానీ లేకపోతే ఇంకా ఏ పరికరాలు ఎక్స్ట్రా ఇంకా ఏం కావాలని మీరు ఎలా అనుకుంటున్నారు సార్? అంటే బేసిక్ గా ఈ బయోసెక్యూరిటీ ఒకటి చాలా ఇంపార్టెంట్ అండి డిసీజ్ ప్రివెన్షన్ కి. సో ఈ బయోసెక్యూరిటీ ప్రోటోకాల్స్ కొంచెం అడ్వాన్స్ గా డెవలప్ అయ్యి ఆటోమేషన్ సిస్టమ్స్ వచ్చి ఉన్నప్పుడు డెఫినెట్ గా కొంత బెనిఫిట్ ఉంటుంది. రెండు మోర్ ఫెసిలిటీస్ రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ బ్రూ స్టాక్ మల్టిప్లికేషన్ సెంటర్ అంటాం మేము. అది ఇండియాలో ఒకటే ఉంది. వీఆర్ ఇంపోర్టింగ్ బ్రూ స్టాక్ ఫ్రమ్ అదర్ కంట్రీస్. ఓకే, సో అలాంటి బ్రూ స్టాక్ మల్టిప్లికేషన్ సెంటర్ లో 4-5 ఇండియాలో వస్తే డెఫినెట్ గా దేర్ విల్ బి బెటర్ బెనిఫిట్. కారణం ఏంటి, మీకు 24 hours పేరెంట్ ప్రాన్స్, ఐ మీన్ మదర్ అండ్ ఫాదర్ షిమ్స్ యుఎస్ నుంచి, సింగపూర్ నుంచి, తైవాన్ నుంచి, వాట్ యు కాల్ హవాయి నుంచి ట్రాన్స్పోర్ట్ అయ్యి వస్తాయి. లైవ్ అంటే బతికున్నది. చాలా స్ట్రెస్ ఉంటది కదా ట్రాన్స్పోర్టేషన్. అదే మల్టిప్లికేషన్ సెంటర్స్ ఇండియాలో వచ్చినాయి అనుకోండి, అంత ట్రాన్స్పోర్ట్ స్ట్రెస్ ఉండదు. సో దట్ ది క్వాలిటీ ఆఫ్ ది ఆఫ్స్ప్రింగ్ అంటే నెక్స్ట్ జనరేషన్ డెఫినెట్ గా కొంత బెటర్ క్వాలిటీ వచ్చే అవకాశం ఉంటుందని నా టెక్నికల్ నాలెడ్జ్ ప్రకారం, నా పర్సెప్షన్. ఓకే సార్. సో సస్టైనబుల్ ఫార్మింగ్ అంటే ఇన్ ట్యూన్ విత్ నేచర్ అనే ఒక కాన్సెప్ట్ ని ఇంట్రాన్ ప్రాక్టికల్ లెవెల్లో ఎట్లా అప్లై చేస్తుంది సార్? అంటే గ్రౌండ్ లెవెల్ నుంచి ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తారంటే? సస్టైనబిలిటీ, ఎస్, ఇట్స్ అ వెరీ గుడ్ వర్డ్ బికాస్ టుడే we are talking about carbon footprint, sustainability, environmental protection. Intron is always looks into that. That's why we are organic certified company. Okay sir. We don't give antibiotics. Intron antibiotics amadu which is banned. Intron what you call high and pungent sanitizers కానీ disinfectants కానీ అమ్మదు because they have impact on the water quality. వాటర్ లో ట్రీట్మెంట్ ఇచ్చినా మనం కొంత ఇంపాక్ట్ ఉంటుంది ఈ హై కాన్సన్ట్రేటెడ్ శానిటైజర్స్. సో అట్లా మేము వీఆర్ సెల్లింగ్ ఆర్గానిక్ బయోడిగ్రేడబుల్ హెర్బల్ శానిటైజర్స్. సో సిమిలర్లీ వీఆర్ డూయింగ్ ప్రోబయోటిక్స్ which are very healthy for the environment and the animal. We are doing business, feed additive business chestunam, which is healthy. So Intron is always concerned with sustainability, considering carbon footprint and environmental protection. Yes, that's why we are recognized by Intron. Endukani recognize ayindi International Probiotic Association lo, because these factors, ee factors valla recognize ayindi. Very nice sir. సో యాక్చువల్లీ ఇప్పుడు మీరు ఇన్ని ఫ్యాక్టర్స్ ఇంక్లూడ్ అయినాయి కదా సార్, లైక్ ఇన్నోవేషన్ అవ్వచ్చు, ఎన్విరాన్మెంటల్ బ్యాలెన్స్ కావచ్చు, సస్టైనబిలిటీ కావచ్చు, ఇవన్నీ ఎట్లా సార్ ఇంట్రాన్ బ్యాలెన్స్ చేస్తోంది? We have a team. Okay. We are qualified people, qualified team, dedicated workers, and fragmented manpower. For example, you take our factory, it's a dedicated team. Factory lo dedicated team for production. Before production, R&D. Okay. QC. Once you do R&D, you start developing a product. After developing the product, we produce. ఆ తర్వాత QC, quality control. Okay. ఆ తర్వాత it comes to the market. So we have different divisions with qualified people. It's completely systemized. So with the support of this manpower, Intron is flying. సో సార్ ఇంట్రాన్ ఇప్పుడు ప్రెసెంట్ అప్కమింగ్ లాంచెస్ అండ్ స్ట్రాటజిక్ ఇనిషియేటివ్స్ ఏంటి అంటే ఏం చెప్తారు? అప్కమింగ్ లాంచెస్ అంటే వి వర్క్ రెగ్యులర్లీ అండి. ఫర్ ఏ న్యూ ప్రోడక్ట్ లాంచ్, అప్కమింగ్ లాంచ్ అంటే న్యూ ప్రోడక్ట్. ఇప్పుడున్న ఛాలెంజెస్ ని, ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక నేను చెప్పాను మీకు వైట్ కట్ వైట్ ఫికల్ మ్యాటర్ మీద లాంచ్, ఆల్బర్ట్రీట్ అండ్ ఆల్సో ట్రైబయోటెక్ చెప్పాను కదా. సో బయోఫెన్స్
అట్లా ఏంటంటే ఈహెచ్పి ఈజ్ ఏ బిగ్ ఛాలెంజ్ టుడే. ఈహెచ్పి మైక్రోస్పోడియన్ డిసీజ్. ఈ మైక్రోస్పోడియన్ డిసీజ్ కి ట్రీట్మెంట్ లేదు. సో ఇన్ ఇంట్రాన్ we started a project, R&D project, to develop a product for EHP, encountering the EHP. So this is one of the core focus. Okay, for new upcoming launches. Similarly, in the hatchery segment, to increase the survival. For example, మీరు hatcheries లో తీసుకుంటే చెప్పాను కదా, ఎగ్ తర్వాత స్టేజ్ నాప్లే. ఈ నాప్లే నుంచి పిఎల్ అంటే రైతులు కొనుక్కునే పోస్ట్ లార్వే అంటారు. అది పిఎల్ 11, 12 వెనమైల్ అయితే, బ్లాక్ టైగర్లు అయితే పిఎల్ 20, 18, 20. సర్వైవల్ రేటు మాక్సిమం 40-50% కన్నా ఉంది. సో యాజ్ ఎ ప్రొఫెషనల్ క్వాలిఫైడ్ పిహెచ్డి, దిస్ ప్రాజెక్ట్ ఆల్సో మేము ఇంట్రాన్ లో ప్లాన్ చేస్తున్నాను. ఐ మీన్ విత్ ద సపోర్ట్ ఆఫ్ మై టీమ్, హౌ టు ఇంక్రీజ్ అంటే హ్యాచరీలో సర్వైవల్ రేట్ ని ఇంక్రీజ్ చేయాలి. సో ఈ రకంగా దీన్ని చేయొచ్చు విత్ సపోర్ట్ ఆఫ్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ అప్లికేషన్ ఆఫ్ ప్రోబయోటిక్స్, లేదంటే ఇమ్యునోస్టిమ్యులెంట్ కాంబినేషన్ విత్ ప్రోబయోటిక్, డిఫరెంట్ ఐడియాలజీస్, రైట్? సో బేసికలీ ఈ రెండు కోర్ న్యూ లాంచెస్ ఇన్ ఫ్యూచర్. నెక్స్ట్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్. ఇట్ ఈస్ అంటే ఇంట్రాన్ ఏంటంటే ఆల్రెడీ ది సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ హూ హ్యావ్ కమ్ ఇన్ టు ఇంట్రాన్ అండ్ సపోర్టింగ్ మా ఇంట్రాన్ బిజినెస్ ని డిజిటలైజేషన్ లో దే ఆర్ సపోర్టింగ్ ఫ్రమ్ దేర్ ఎండ్, అంటే లైక్ SAP సిస్టమ్స్, దెన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంప్లిమెంటేషన్, సో IoT, ఇలాగా డిఫరెంట్ కైండ్ ఆఫ్ influences mean this digital transformation. So we are doing అందులో కూడా we are doing in a different direction to by utilizing the updated technology. సో యంగ్స్టర్స్ కి ఈ ఆక్వాకల్చర్ ని ఒక ప్రొఫెషన్ గా లేదా వాళ్ళు కెరియర్ స్టార్ట్ చేయడం అని అనుకుంటే మీరు దానికి ఎంతవరకు వాళ్ళకి స్కోప్ ఎలా ఉంటుంది అని మీరు అనుకుంటున్నారు సార్? డెఫినెట్ గా ఉంటుందండి. కారణం ఏంటంటే ఈరోజు ఆక్వాకల్చర్ ఇండస్ట్రీలో ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us say 1000 people ఆర్ వర్కింగ్. ఈ 1000 లోనూ నాన్ క్వాలిఫైడ్ పీపుల్ డెఫినెట్ గా 30% ఉంటారు. వాళ్ళ వల్ల కొంచెం నెగిటివ్ ఇంపాక్ట్ ఉంది ఇండస్ట్రీలో. సో ఎప్పుడైతే క్వాలిఫైడ్ పీపుల్ వస్తారో, నా సజెషన్ ఏంటంటే ఎవ్రీ కంపెనీ, ఆక్వాకల్చర్ లో ఉన్న ఫీడ్ కంపెనీ అవ్వచ్చు, ఆక్వాకల్చర్ హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ అవ్వచ్చు, లేకపోతే హ్యాచరీ అవ్వచ్చు, లేకపోతే ఒక ప్రాసెసింగ్ ప్లాంట్స్ అవ్వచ్చు, ఎవ్రీబడి, అన్ని కంపెనీలు కూడా క్వాలిఫైడ్ పీపుల్ ని రిక్రూట్ చేసుకోవాలి. 2, యూనివర్సిటీస్ లో కూడా ఇప్పుడు ఆన్ బోర్డ్ ట్రైనింగ్ అనేది ఉండాలి వాళ్ళకి. ఫర్ ఎగ్జాంపుల్ 2 years కోర్స్ ఉంది. ఈ 2 years కోర్స్ లో ఒక 3 నెలలు ఆ పర్టికులర్ స్టూడెంట్ కి ఎందులో ఇంట్రెస్ట్ ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ హ్యాచరీ, లేకపోతే ప్రాసెసింగ్, లేదంటే ఫీడ్ మిల్, లేదంటే ఫార్మింగ్, అందులో వాళ్ళు ట్రైనింగ్ ఆ యూనివర్సిటీస్ ప్రమోట్ చేయాలి ట్రైనింగ్ ని. ఇంకా యంగ్ జనరేషన్ ఇండస్ట్రీలోకి రావడానికి 100% రావచ్చు. కారణం ఏంటంటే ఈ సాఫ్ట్వేర్ ఇంప్లిమెంటేషన్, డిజిటలైజేషన్, దెన్ లాట్ ఆఫ్ కంపెనీస్, చాలా కంపెనీస్ వస్తున్నాయి, ఇప్పుడు స్టార్ట్అప్స్ వస్తున్నాయి. సిమిలర్లీ ఈ ఫీడ్ కంపెనీస్ ఉన్నాయి, హెల్త్ కేర్ కంపెనీస్ ఉన్నాయి. ఈ క్వాలిఫైడ్ పీపుల్ కి డెఫినెట్ గా ఆపర్చునిటీ అయితే ఇండస్ట్రీలో ఉన్నాయి. అప్కమింగ్ ఆక్వాకల్చర్ ప్రొఫెషనల్స్ కి ఆపర్చునిటీస్ 100% ఇండస్ట్రీలో ఉన్నాయి, నో డౌట్. సో నెక్స్ట్ అప్కమింగ్ 5 years లో ష్రింప్ ప్రొడక్షన్ లో కంప్లీట్లీ ఇండియా పొజిషన్ ఎలా ఉంటుంది అంటే ఏం చెప్తారు? రైట్ నౌ ఇప్పుడున్న కండిషన్ లో 2024 తీసుకుంటే మనం, ఇండియా ఈజ్ సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ లాస్ట్ ఇయర్. 2024 ఇండియన్ ప్రొడక్షన్ ఈజ్ అరౌండ్ 9,25,000. బట్ డొమెస్టిక్ కన్జంప్షన్ ఇక్కడ 9 lakhs లో డొమెస్టిక్ కన్జంప్షన్ ఈజ్ ఓన్లీ 10%. రిమైనింగ్ ఆల్ ఎక్స్పోర్ట్. ఈక్వెడార్ ఈజ్ ద హైయెస్ట్ ప్రొడ్యూసింగ్ కంట్రీ ఇన్ ద వరల్డ్. ప్రపంచం మొత్తంలో ఈక్వెడార్ 14 లక్షల టన్నులు ప్రొడ్యూస్ చేస్తారు. గివెన్ ఛాన్స్
ఇన్ ఇండియా. ఇప్పుడు మనం డౌన్ ద లైన్ 5 ఇయర్స్ చూసినట్లయితే డెఫినెట్గా ఇండియా ఫస్ట్ పొజిషన్కి వస్తుందని చెప్పలేను, కానీ ఫస్ట్ పొజిషన్తో కంపీట్ చేసే ప్రొడక్షన్ వచ్చే అవకాశాలు ఉంది. బికాస్ కారణం ఏంటంటే వీ హ్యావ్ వ్యాస్ట్ ల్యాండ్ అండ్ వెరీ గుడ్ వాటర్ సోర్సెస్. బట్ ఇక్కడ ప్రొడక్షన్ అనేది డిపెండెంట్ ఆన్ ఎక్స్పోర్ట్స్. అదే ప్రొడక్షన్ డొమెస్టిక్ కన్జంప్షన్ వచ్చింది అనుకోండి, అంటే టోటల్గా కాకపోయినా అట్లీస్ట్ 50-60% డొమెస్టిక్ కన్జంప్షన్ వస్తే ఆటోమేటిక్గా మీకు వాల్యూ ఆఫ్ ద వాల్యూమ్ ఆఫ్ ది ప్రొడక్ట్ విల్ ఇంక్రీజ్. సో డౌన్ ద లైన్ దెర్ ఇస్ ఎ గుడ్ ఆపర్చునిటీ ఫర్ ఇండియన్ షింప్ ఫిష్. ఎనీవే ఇండియా సెకండ్ లార్జెస్ట్, డొమెస్టిక్ కన్జంప్షన్ 90%. ఇది మనకు వరి అవ్వాల్సిన పని లేదు. బట్ షింప్ వరకు డొమెస్టిక్ కన్జంప్షన్ పెరగాలి. గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ కంపల్సరీగా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి సపోర్ట్ చేసి డొమెస్టిక్ కన్జంప్షన్ని పెంచాలి. అలాంటప్పుడు మీకు ఆటోమేటిక్గా డౌన్ ద లైన్ ఇండియా విల్ టచ్ మోర్ దాన్ 15 to 18 lakh tons ప్రొడక్షన్. రెండు మీకు ఇండియా ఈజ్ ఎ సబ్ కాంటినెంట్, ఇట్స్ నాట్ ఎ కంట్రీ. ఫర్ ఎగ్జాంపుల్ కేరళ తీసుకోండి, ఇట్ ఈస్ ఈక్వల్ టు థైలాండ్. యూ టేక్ బీహార్ ఆర్ మధ్యప్రదేశ్, విచ్ ఈస్ ఈక్వల్ టు వియత్నాం, రైట్? సో ఇట్స్ ఎ సబ్ కాంటినెంట్. వీ హ్యావ్ వ్యాస్ట్ ల్యాండ్ అండ్ ఇండియాకి విపరీతమైన వాటర్ రిసోర్సెస్ ఉన్నాయి. అందువల్ల ఆక్వాకల్చర్ డెవలప్ అవడానికి చాలా అవకాశాలు, ఆటోమేటిక్గా ప్రొడక్షన్ పెరుగుతుంది. సో ఈ డిస్కషన్ లో మనం ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ రౌండ్ తీసుకుందాం సార్. ఓకే. సో this is a one word answer, sir. Just give me a one word answer so that it would be kind of refreshing for you. Is it like kaun banega crorepati tala lagada hai? Kind of, maybe. Okay. If you can think like that. So yeah, one word to describe about Intron staff. Dedicated. One word to describe about Intron management. Supportive. One biotic innovation that you wish you had invented. I'm looking into, basically I'm a probiotic professional. Okay. I'm looking into high performing combinations with low costing. Okay. So as time is one of the crucial part, your view on time management in the field. Like service oriented, it should be service oriented in the field. Time management is just schedule it in a right direction. Okay. So field visit or lab research? A lot of people are under four walls. I don't like it. So I always have field visit because you can learn many things. Okay. So favorite fish or shrimp? Me? Yeah. I'm a vegetarian. Oh. So okay, daily motivation mantra. Money. This is kaun banega crorepati. Okay. Fine. So one accessory or item you never leave home without. Oh, your specs. May I know that why your specs are on your head, sir? What happened is 20 years back I got short sight. Oh. I can see everything far. Okay. While reading I got short sight. Okay. And like always taking this out and reading again, keeping this becomes some discomfort for me. Okay. So even if you hang like this also, you have some discomfort. So I just started keeping like this. So that is your signature style, right? Yes, absolutely. So I think that is why you are called Dr. Lou, if I'm not wrong. No, it is my surname, last two letters. Oh. Because when I worked in Novos, Okay. Way back 2009. Yeah. My name is Srinivas Raiprolu. The foreigners could not spell or say completely. Okay. Srinivas Raiprolu like that. So they said last two letters of my surname. Okay. Raiprolu, LU. So they kept my doctorate before that. Okay. So they started calling me Dr. Lou. Okay. So this has become an habit and renowned for entire Indian and international people. This is the end of rapid fire round, sir. Thank you. Thank you. So, sir, final ga viewers ki
ఆక్వాకల్చర్ ఫ్యూచర్ గురించి, అందులో ఇంట్రాన్ యొక్క విజన్ అండ్ కాంట్రిబ్యూషన్ ఏంటి అంటే మీ మాటల్లో కొంచెం వివరిస్తారు? Yeah, definitely. Basically, Doctor, I would like to convey you that our management is a very visionary management. మా management led by Chairman and Managing Director Murali Krishna garu, very visionary. And he always supports for the product development, for marketing, for sales people, technical people, everybody. Second, our executive director, Mr. Pawan, he is basically a biotechnologist. So he takes care of he monitors the R&D programs. Okay. And formulations and production. So just like two rails for a train, Okay. for Intron, the CMD, Chairman and Managing Director Murali Krishna, sir, and ED, Pawan sir, both వాళ్ళిద్దరూ కూడా excellent pullers of the company. And they motivate us, highly visionary people. So వాళ్ళ అండర్లో కంపెనీ is growing very fast. సో డెఫినెట్గా aquaculture industry కాదు, poultry, dairy, whatever may be the animal industry, animal healthcare industry, Intron is going to do wonders with the support of the management. Second thing, internationally penetration into multiple countries. So very bright. Intron has very bright future, and fast growing in the healthcare business. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. మేము అడగగానే వచ్చి ఆక్వాకల్చర్ గురించి సాధారణంగా అందరికీ అర్థమయ్యేలాగా చాలా డీటెయిల్డ్గా అన్నీ చెప్పారు, ఎంతో ఓపిక్గా. థ్యాంక్ యూ సో మచ్ అగైన్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. సో ఈసారి ఎప్పుడైనా మళ్ళీ టైం దొరికితే మీతో మళ్ళీ డీటెయిల్డ్గా డిస్కస్ చేయాలని అనుకుంటున్నాము. ఐఎమ్ షూర్ ఇఫ్ యూ క్యాన్ గివ్ దట్ టైం ఫర్ అస్. Definitely. Thank you so much, sir. Thank you, doctor. Thank you, sir. Thank you very much. And your questionnaire is excellent. Thank I you. think నేను మీకు సరిపోయినట్టుగానే సమాధానాలు చెప్పాను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you, sir. See you soon. Thank you, sir. Please accept a small gift hamper sponsored by Cafe Clat, sir. Thank you very much. The premium European cafe in Hyderabad. Oh, I'll go with Yeah, my family. sure. Definitely, Definitely. sir. Thank you very much. This is Dr. Shravanti signing off. Please do like, share and subscribe to our channel for regular updates and stay tuned for the next podcast. Thank you.